1,00,000 फेक वोटर्स हैं. This is EC data. Election Commission is actually an independent body. Do you think it is manipulated by ఇట్ political ఈస్ parties? మ్యానిపులేట్. 20% మంది ఎలా ఓట్లేస్తారు గంటలో? అండ్ దీనికి సీసీటీవీ కెమెరాలు ఇవ్వరా మీరు ఫుటేజ్? ఎమ్మెల్యే ఒక్కడే గెలిచాడు కానీ పార్టీ గెలవలేదు. అతనికి నిజంగా ఎంత పవర్ ఉంటుంది? ఇప్పుడు ఏమైందంటే రివెంజ్ పాలిటిక్స్ అయిపోయింది. పనిష్ చేస్తా అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉంటే గనుక ఆ ప్రాబ్లం ఉండదు. అన్ఫార్చునేట్లీ ఇండియన్ మీడియా ఏమైపోయిందంటే పొలిటికల్ సైడ్ తీసేసి మీ క్యాంపెయిన్ ఎక్కువ నా ఛానల్లో వినిపించే అవకాశం ఇస్తాను వరకు ఫైన్, కానీ నిజాన్నే మార్చేసి మీ తగ్గట్టు ప్రెజెంట్ చేస్తాను అనేది కాంటెంపరీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. పీపుల్ ఎందుకు అంత చిరాకులో ఉన్నారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద? ఫ్రీడమ్ స్ట్రగుల్ లీడ్ చేసిన పార్టీనేనా ఇది అన్నట్టు పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ ఉంది. ఎన్నో చోట్ల రీజనల్ ఫ్రస్ట్రేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఐడెంటిటీ మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. ఆ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చినది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే అవ్వాలి అని డిసైడ్ అయ్యా. సో నెలకి నువ్వు కనీసం 40,000 సంపాదించకుండా పెట్టాలి. అలా 5 ఏళ్ళు పెట్టాలి. 5 ఏళ్ళు పెడితే మరి మీకు టికెట్ కి సరిపోదు కదా. నా చుట్టూ ఒక 10 మంది ఫ్రెండ్స్ 30 మంది ఫ్రెండ్స్ వస్తారు. వీళ్ళేం నిస్వార్థంగా రారు, మనం అర్థం చేసుకుందాం. లీడర్ కి 2 రకాల పీపుల్ కావాలి. ఒకళ్ళు థింకర్స్, ఒకళ్ళు డూవర్స్. అని థింకర్స్ ని జనరల్లీ బేర్ చేయడం కష్టం. బట్ డూవర్స్ ఏంటంటే ఏం చెప్పారో అనవసరం, మీరు చెప్పారంటే మేము చేస్తాం. అలాంటి వాళ్ళు బీజేపీలో ఎక్కువ ఉంటారు. డబ్బులు తీసుకోకుండా ఓటేసే వాళ్ళు తెలుసా మీకు? ఇండియన్ అప్పర్ మిడిల్ క్లాస్ కి ఓటుతో ఆ డిసోసియేషన్ వచ్చేసింది. బెనిఫిట్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డోంట్ యు థింక్ రిజర్వేషన్స్ ఆర్ హెల్పింగ్? చాలా మందికి దాని మీద కంప్లైంట్ ఉన్నా ఎందుకు రిజర్వేషన్స్ ఇంకా ఉన్నాయి అంటే. సో అది గారు వెల్కమ్ టు ఎన్ టాక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు జనరల్ గా సో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యా ప్లీజ్. సో అసలు ఒక పొలిటికల్ ఇంటర్వ్యూ అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అదే అంటే వాట్ ఐ థింక్ ఇస్, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, సిస్టమ్స్, ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, మనం ఒక ఎంఎన్సీ తీసుకుంటే ఆపరేషన్స్ టీమ్ ఒకటి ఉంటారు కదా, కరెక్ట్. హెచ్ఆర్ టీమ్ ఒకటి ఉంటుంది, కరెక్ట్. దాని కింద ఎంప్లాయీస్ ఉంటారు. అలా ఒక పార్టీ ఎలా ఆపరేట్ అవుతుంది? పార్టీ ఎలా ఆపరేట్ అవుతుంది, దాని నుండి పీపుల్ వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు వాచ్, హౌ దే హ్యావ్ టు టేక్ ఇట్. కరెక్ట్. ఆ జోన్, దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. పొలిటికల్ పార్టీ యూజువల్లీ ఇండియాలో ఇట్ కెన్ బి ఎనీ పార్టీ అండి. అంటే మోస్ట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ సెంట్రలైజ్డ్. అంటే ఒక లీడర్ చుట్టూ ఉంటాయి. వెరీ ఫ్యూ పార్టీస్ ఒక ఐడియాలజీ ఉంటాయి. మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ బీజేపీ కూడా. బీజేపీ కూడా ఒక లీడర్ సెంట్రిక్ పార్టీ కాదు. అఫ్ కోర్స్ దాన్ని రన్ చేసేది 2 లీడర్స్, కానీ దాన్ని బైండ్ చేసేది ఒక ఐడియాలజికల్ వ్యవస్థ. బట్ మోస్ట్ మన రీజనల్ పార్టీస్ లో ఒక సెంట్రలైజ్డ్ లీడర్ ఉంటారు. ఆ లీడర్కి ఏంటంటే చుట్టూ కొద్దిమంది కోర్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళ పార్టీ మెంబర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్, లాయర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్, ఇట్లా వాళ్ళు అసలు ఎవరో కూడా మనకి తెలియకపోవచ్చు. ఆ లీడర్స్ని వాళ్ళు లీడర్కి సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ ఎ వెరీ క్లోజ్డ్ ఇన్విజిబుల్ గ్రూప్. సో ఆ లీడర్ ఐడియాస్ అన్ని అక్కడ నుండి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 1 పర్సన్ చేయలేరు కదా, వాళ్ళకి బౌన్సింగ్ ప్యాడ్ లాగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లీడర్స్ యూజువల్లీ నేను చూసిన చాలా మంది లీడర్స్ డైరెక్ట్గా అందరితో డిస్కస్ చేయరు, టీంతో డిస్కస్ చేయరు. ఎందుకంటే ఆ డిస్కషన్స్ కూడా అంత గొప్పగా ఉండవు అనే ఫీలింగ్. సో నేను కరుణానిధి గారి గురించి విన్నదైతే యూజువల్లీ ఆయన చాలా క్లియర్ హెడెడ్గా ఒక ఐడియా ఉంటుంది. సో ఆయన తీసుకొచ్చేస్తారు. సేమ్ ఐ హర్డ్ అబౌట్ మమత ఆల్సో. నేను సిబిఎన్ గారి దగ్గర చూసిన కూడా అలాంటి లీడర్షిప్, వాళ్ళు ఒక క్లారిటీతో ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే లీడర్కి 2 రకాల పీపుల్ కావాలి. యూజువల్లీ గుడ్ లీడర్స్ బిల్డ్ చేస్తారు. ఏంటంటే ఒకళ్ళు థింకర్స్, ఒకళ్ళు డూవర్స్ అనమాట. సో ఈ లీడర్ ఏం చేస్తారంటే ఈ థింకర్స్ని జనరల్లీ బేర్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ఇండిపెండెంట్ ఐడియాస్ ఉంటాయి, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. మమతా బెనర్జీ అలా ప్రణబ్ ముఖర్జీతో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి. బట్ వాళ్ళని పక్కనే ఉంచుకుంటారు, నరిష్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక బౌన్సింగ్ ప్యాడ్ లాగా ఉంటారు, ఆర్గనైజేషన్లో ఐడియాలజీస్ని తీసుకెళ్తారు. బట్ డూవర్స్ ఏంటంటే వాళ్ళకి అసలు ఏం చెప్పారో అనవసరం, మీరు చెప్పారంటే మేము చేస్తాం అట్లా. అలాంటి వాళ్ళు బీజేపీలో ఎక్కువ ఉంటారు. దే ఆర్ హైలీ కమిటెడ్, వాట్ మే. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఎక్కువ ఉంటారు. థింకర్స్. కాంగ్రెస్ జనరల్లీ మోర్ ఇండిపెండెంట్, డెమోక్రటిక్. మీరు థింక్ చేయొచ్చు, థింక్ చేసి మాట్లాడచ్చు. బీజేపీలో నాట్ ఎంకరేజ్డ్. ఐ సే యూ హ్యావ్ టు డూ ఇన్ బ్రాడ్లీ. సో ఇలాంటి సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఉంటుంది ఆఫ్టర్ ద కోర్ లీడర్. వీళ్ళకి డిఫరెంట్ కమిటీ లాగా ఆర్గనైజ్ చేసి పనులు అప్పచెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టోకి ఒక కమిటీ ఉండొచ్చు, ఎలక్షన్కి ఒక కమిటీ ఉండొచ్చు, నెక్స్ట్
మీడియా మేనేజ్మెంట్‌కి ఒక కమిటీ, సోషల్ మీడియాకి ఒక అట్లా రకరకాల కమిటీలు. బీజేపీలో అంత ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి ఇవన్నీ. పార్టీలోనే అంత ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. కాంగ్రెస్ కూడా ఈ కమిటీలన్నీ అనౌన్స్ చేస్తుంది. మెంబర్స్ అన్నిట్లో జనరల్లీ మెంబర్స్ ఉంటారు. ఆహ్, మేబీ కొంచెం మోర్ డిఫరెంట్‌గా అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కొంచెం హెఫజార్డ్‌గా ఉంటుంది. బీజేపీ మొత్తం కంట్రోల్ చేసేస్తుంది. ఇది మెయిన్ పార్టీ. దీని ప్యారలల్‌గా అఫిలియేటెడ్ పార్టీ అఫిలియేటెడ్ వింగ్స్ అని ఉంటాయి. ప్రతి పార్టీకి ఉంటాయి. ఆ! మహిళా వింగ్, స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్, రైతు విభాగం, ప్రొఫెషనల్స్ విభాగం అట్లా. హ్మ్. అవి చాలా రోబస్ట్‌గా అవి టీడీపీలో చాలా రోబస్ట్‌గా వర్క్ చేసేవి. ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రొఫెషనల్ కాంగ్రెస్ అట్లా చాలా అండ్ యూత్ కాంగ్రెస్ ఐఐసీ అంటారు. అది బీజేపీలో గూడా అసలు ఏబీవీపీ, స్టూడెంట్ వింగ్ వెరీ వెరీ షార్ప్. కొన్నిట్లో మహిళా వింగ్స్‌కి ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది. కొన్నిట్లో ఉండదు. బట్ యూత్ వింగ్ యూజువల్లీ నెక్స్ట్ లెవెల్ లీడర్‌షిప్ లాగా చూస్తారు. ఏ పార్టీలో అయినా. సో, ఇది సెకండ్ లైన్ స్ట్రక్చర్ ప్యారలల్. సో, వీళ్ళ కింద ఏంటంటే అంటే వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటారనుకోండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఈ లీడరు, ఈ డూవర్స్, థింకర్స్ అందరూ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఉంటారు. యాహ్! ఇంకా హెడ్ క్వార్టర్స్ తర్వాత అంతా ఇంక ఫీల్డే. సో, నియోజకవర్గాలుగా బ్రేక్ అయిపోతుంది. హెడ్ క్వార్టర్స్ వర్సెస్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఆంధ్రప్రదేశ్ అయితే. హ్మ్. సో, ఈ 175 కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఆహ్, వీటిని మళ్ళీ తీసుకొచ్చి ఒక 25 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. సో, పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇదివరకు డిస్ట్రిక్ట్ పార్లమెంట్ ఒకటి. ఇప్పుడు డిఫరెంట్. సో, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్స్ ఉంటారు. సో, వీళ్ళేంటంటే అక్రాస్ నియోజకవర్గాలు ఉన్న ఇష్యూస్ ఉంటాయి కొన్ని. హ్మ్. ఇప్పుడు విశాఖపట్నం చుట్టూ 7 నియోజకవర్గాలకి కామన్‌గా సంబంధించింది రుషికొండ ఇష్యూ అనుకోండి. ఆ! ఆ పార్లమెంట్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఆ ఇష్యూ చేయించొచ్చు. సో, వాళ్ళే తర్వాత ఎంపీలవుతారు సాధారణంగా. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లనే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు సాధారణంగా. వెరీ రేర్ కేసెస్‌లో ఇవ్వరు. అక్కడ కాన్‌ఫ్లిక్ట్ ఉంటుందని. హ్మ్. సో, ఈ ఎంపీకి, ఈ ఎమ్మెల్యే పోస్ట్‌లకి బాగా కాంపిటీషన్ ఉంటుంది. ఎంపీ జనరల్ చెప్పంటే కాంపిటీషన్ కొంచెం తక్కువ. ఎందుకంటే వెరీ కాస్ట్‌లీ అఫెయిర్ కాబట్టి హ్మ్. అట్‌లీస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో. యాహ్! ఆహ్, బట్ ఎమ్మెల్యేకి మాసివ్ కాంపిటీషన్ ఉంటుంది. అవును. సో, వీళ్ళందరికీ జనరల్లీ చాలా పంచాయతీలు జరుగుతూ ఆ! ఉంటాయన్నమాట. సో, ఈ పంచాయతీలు సెటిల్ చేయటానికి డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్ ఉంటుంది. ఆ! పార్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని పార్టీలు అబ్జర్వర్స్‌ని పంపిస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఏఐసీసీ సెంట్రల్ అబ్జర్వర్‌గా తెలంగాణ కాంగ్రెస్‌కి. సో, ఆవిడ రోల్ ఏంటంటే ఇక్కడ లీడర్స్‌లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఆహ్, కాంగ్రెస్ యాజ్ ఏ కలెక్టివ్ గోల్ మనం నెక్స్ట్ ఏంటవ్వచ్చు? సెంట్రల్ పార్టీ అసలు ఇక్కడ గురించి ఏమనుకుంటుంది? సెంట్రల్ పార్టీ విజన్ ఏంటి? కమ్యూనికేట్ చేయడానికి ఒక హ్మ్. పర్సన్ అన్నమాట మీనాక్షి నటరాజన్. యాహ్! అలా అబ్జర్వర్స్‌ని పంపిస్తారు హ్మ్. సెంట్రల్ పార్టీ. ఇక్కడ ఏమన్నా పంచాయతీలు నడుస్తున్నా గూడా పంపిస్తారు. వాటన్నిటిని వీళ్ళు సెటిల్ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. నెక్స్టు మరి లాస్ట్ మైల్ మనం కాన్స్టిట్యుయెన్సీ అనుకున్నాం గదా! ఇది పార్టీలో లాస్ట్ మైల్. బట్ గుడ్ పార్టీస్ ఏంటంటే ఇంకా డీసెంట్రలైజ్ అయిపోతాయి. అంటే పదవి మనకు కనిపించేది ఎమ్మెల్యే వరకే. అవును. బట్ అక్కడితో ఆగితే అసలు అవ్వదుగా. అసలు ఎమ్మెల్యే ఎలా అవుతారు? అది బూత్ అన్నమాట యూనిట్. లాస్ట్ యూనిట్ బూత్. సో, మనం ఎలక్టోరల్ రోల్ తీస్తే అంటే ఒక పేజ్ బూత్‌కి ఒక ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. పోలింగ్ బూత్. ఒక పోలింగ్ బూత్‌కి ఒక 20 పేజీల ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. ఓటర్‌లెవరు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ అడ్రెస్ ఏంటి, వాళ్ళ ఫాదరా, సన్నా, డాటరా, వైఫా రిలేషన్ ఏంటి, ఇవి డీటెయిల్స్ అన్నీ ఉన్న ఎలక్టోరల్ రోల్స్ ఎలక్షన్ కమిషన్ పబ్లిక్‌గా వెబ్‌సైట్‌లో పెడుతుంది. ఆ ఎలక్టోరల్ బూత్‌కి ఒక బూత్ ఇన్‌చార్జ్‌ని అప్లై చేసుకుంటాయి అపాయింట్ చేస్తాయి పార్టీస్. ఆ బూత్ ఇన్‌చార్జ్ డ్యూటీ ఏంటంటే సుమారు 1000, 1100, 1200 మంది ఉంటారు ఒక బూత్‌కి. వాళ్ళతో ఈ బూత్ ఇన్‌చార్జ్‌కి రిలేషన్ ఉండాలి. ప్రతి 1000 నా వెరీ గుడ్ బూత్ ఇన్‌చార్జెస్ చూసాను నేను. వాళ్ళకసలు అలా తెలుసనమాట. ఊరికే ఇలా మీతో అరగంట కూర్చొని ఆ 1000, 1200 మంది వీడు మనకేస్తారు, వీళ్ళు మనకెయరు, వీళ్ళిక్కడున్నారు, వీళ్ళు పక్క ఊరికెళ్ళిపోయారు, వీళ్ళు ఎలక్షన్ డే చెప్పేస్తారు. వెరీ గుడ్ పొలిటీషియన్. వాళ్ళ పనే అది. ఓకే. ఎప్పుడు ఫీల్డ్ మీదే ఉండాలి గదా! రైట్. పొలిటికల్. రైట్. రైట్. దీన్ని నో ఇన్ అండ్ ఔట్. సో, అలాంటి బూత్ ఇన్‌చార్జ్‌లు ఆహ్, వాళ్ళ పైన ఇప్పుడు పంచాయతీకి జనరల్లీ ఒక బూత్ ఉంటుంది. కొన్ని పెద్ద పంచాయతీ అయితే 2 పోలింగ్ బూత్స్ ఆ! ఉంటాయి. అవును. సో, పంచాయతీకి ఒక ప్రెసిడెంట్. వాళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ పైన మండల్
ఈ పంచాయతీలన్నీ ఉన్న మండల ప్రెసిడెంట్ ఒకళ్ళు. మండల్ ప్రెసిడెంట్. ఇలా 4, 5 మండలాలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం. వీళ్ళందరూ లీడర్స్. ఇప్పుడు మరి వీళ్ళలో పదవులు ఎవరికిస్తారు? రేపు కాంట్రాక్ట్‌లు ఎవరికిస్తారు? ఈ టెన్షను ఆ ఎమ్మెల్యే చూసుకుంటూ ఉండాలి. అసలు వీళ్ళందరినీ మేనేజ్ చేయటమే ఆ ఎమ్మెల్యేకి సరిపోతుంది. యాహ్! ఈ 4, 5 మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఒక 150, 170 మంది పంచాయతీ ప్రెసిడెంట్లు, 200, 250 బూత్‌లు, ఈ బూత్ ఇన్‌చార్జ్‌లు వీళ్ళందరూ చాలా వర్క్ చేసుంటారు. ఇప్పుడు ఆ 1100 మంది తెలిసిన బూత్ ఇన్‌చార్జ్ మరి అక్కడ జెండాలు కట్టించాలా? అక్కడ ఎలక్షన్ డే బూత్ ఏజెంట్‌లాగా పోలింగ్ ఏజెంట్ వాళ్ళేనా? నిలబడాలా? పార్టీ పేరు ఇంటింటికి తీసుకెళ్ళాలా? మరి దానికి అతను ఖర్చు పెట్టుంటారుగా. యాహ్! వాళ్ళు 5,00,000 పెడితే పైన వాళ్ళు 15,00,000 పెడితే పైన వాళ్ళు 30,00,000 పెడితే పైన 1,00,00,000 పెడుతుండు. మరి ఇవంతా ఇప్పుడెట్లా? ఇది ఒక టైట్ పొలిటికల్ వ్యవస్థ. అన్ని పార్టీస్ ఇంత గ్రాన్యులర్‌గా యూజువల్లీ చెయ్యవు. హ్మ్. సీనియర్ అంటే లైక్ లాంగ్ స్టాండింగ్ పార్టీస్ పార్టీస్. ఫినామినల్‌గా చేస్తారు. బీజేపీకైతే అసల అలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ బూత్ ఇష్యూ చేస్తున్నారు కదా! అవును. ఓట్ రాహుల్ చోరీ గాంధీ. ఇష్యూ రాహుల్ అవును. వెరీ బిగ్ ఇష్యూ. యాక్చువల్లీ అలా ఎలక్టోరల్ రోల్స్ తప్పుంటే వాళ్ళు ముందరే చేసుండాల్సింది. హ్మ్. బట్ ఇప్పటికైనా ఆ ఇష్యూని హైలైట్ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. రాహుల్ గాంధీ మాట్లాడుతోంది ఇంకా డీపర్ ఇష్యూ. ఆయన ఏమంటున్నారంటే, జస్ట్ వీళ్ళు ఎలక్టోరల్ రోల్స్‌లో కొద్దిమంది పేర్లు పెట్టడం కాదు. కాన్షియస్‌లీ ఎక్కడ దొంగ ఓటులు ఉంటే మనం గెలుస్తాము అని ఐడెంటిఫై చేసి మరీ పెడుతున్నారు. పెట్టారు. ఇట్స్ ఎ వెరీ కాన్షియస్ అండ్ స్ట్రాటజిక్ ఎఫర్ట్. యాక్చువల్ అంత కాన్షియస్‌గా, స్ట్రాటజిక్‌గా చేసే అవకాశాలు గూడా ఉన్నాయి ఇవాళ డేటాతో. ఏంటంటే నేను ఒక ఎలక్టోరల్ రోల్‌ని కూర్చొని ఎక్సెల్‌లోకి కన్వర్ట్ చేసి ఎక్కడెక్కడ మనకి హిస్టారికల్‌గా ఓట్లు బాగా పడుతున్నాయి, ఎక్కడ బాగా పడట్లేదు అని ఒక కాన్స్టిట్యుయెన్సీని నేను 2 ఎలక్షన్స్ స్టడీ చేస్తే ప్రిడిక్ట్ చేయగలను. సో 170, 80 పంచాయతీలుంటే ఈ పంచాయతీలు అసలు నేను తల్లకిందులుగా తపస్సు చేసినా నాకు ఓట్లెయ్యవు. ఎయ్యరు. ఆ! ఈ పంచాయతీలు నాకేస్తాయి. ఇదంతా నాకసలు ఆ నియోజకవర్గం గురించి ఏమీ తెలియకుండా నేనిక్కడ కూర్చొని చెప్పగలను. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంటెంపరరీ డేటా అండ్ డేటా డేటా. అనలిటిక్స్. హ్మ్. హ్మ్. సో, మరప్పుడు నేనిక్కడ అసలు ఎట్టి పరిస్థితిలో గెలవను అని నాకు తెలిస్తే, హ్మ్. నా ఇష్టం వచ్చినన్ని రిగ్ ఓట్లు చేసి. పెట్టుకోవచ్చు. హ్మ్. దొంగ ఓటర్లని క్రియేట్ చేయొచ్చు. రైట్. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఏమంటోందంటే, దొంగ ఓట్లు ఉండుండొచ్చు అందులో. వాళ్ళందరూ ఎళ్లి ఓటేసారని గ్యారంటీ ఏంటి అంటుంది. అసలు ఎలక్షన్ కమిషన్ అలా అనొచ్చా? దొంగ ఓట్లు ఉండకూడదు అని కదా అనాలి. అవును. అంటే నంబర్ కరెక్టో కాదో నాకు తెలీదండి. హ్మ్. టోటల్‌గా 4,00,000 ప్లస్ ఓట్స్ దొంగ ఓట్లు పోలైనయి అని చెప్తున్నారు. కరెక్ట్ నంబరేనా అది? 1,00,000 ప్లస్ దొంగ ఓటర్లున్నారు. 1,00,000 ప్లస్ మహదేవ్‌పుర దొంగ ఓటర్లు. ఆ! ఓటర్లున్నారు. ఓకే. సో, వీళ్ళు 30,000తో ఆ పార్లమెంట్‌ని ఓడిపోయారు. సో, ఆయన చెప్పిందేంటంటే, ఆ! బెంగుళూరు సెంట్రల్ అనేది ఒక పార్లమెంట్. అవును. ఆ! అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. 7 6 కాంగ్రెస్‌కి ఫేవరొచ్చాయి. సో, 6 ఫేవరొస్తే మీరు గెలవాలి కదా ఎంపీ. అవును. మరెందుకు గెలవలా? ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఆ! 1,00,000 ఓట్లు మీకు అగెయిన్స్ట్‌గా వచ్చేసరికి రైట్. మీరు ఓవరాల్‌గా వచ్చిన గెయిన్ పోయి 30,000 లాస్‌తో ఓడిపోయారు. హ్మ్. సో, వాళ్ళేమంటారంటే వీళ్ళు స్ట్రాటజిక్‌గా అన్నిట్లో చేస్తే గోలయిపోతుంది కాబట్టి, యాహ్! మనకి ఫేవరబుల్‌గా ఉన్న ఒక కాన్స్టిట్యుయెన్సీని పట్టుకొని, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ రోల్‌ని తీసుకొని, ఏ ఏరియాస్‌లో అయితే మనకి రిలేటివ్‌లీ ఫేవరబుల్‌గా ఉన్నారనుకోండి, హ్మ్. మీరక్కడికెళ్ళినా కూడా ఓటర్లేమంటారు? మేమేస్తాం మేమేస్తాం. ఇదంటారు. బీజేపీ పార్టీనే మాది ఆ! బీజేపీనే అంటారు కదా! అవును. సో, అలాంటి స్ట్రాటజిక్ ఏరియాస్ పట్టుకోవటం ఈజీ. బికాస్ ఆఫ్ ది డేటా. బికాస్ ఆఫ్ డేటా. ఆయన లైట్‌లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు తెలిసిందా? లేదంటే ఇంకా ప్రీవియస్ ఎలక్షన్స్‌లో కూడా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉండే ఉంటాయి కదా! మహారాష్ట్ర ఎలక్షన్ నుండి అందరికీ డౌటొచ్చింది. మహారాష్ట్ర. ఆ! ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్ అందరూ ఒక రకంగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. మహాయుతి గెలుస్తుంది అనుకున్నారు. ఆ! మహావికాస్ అఘాడీ గెలిచింది. అంటే లైక్ బీజేపీ లెడ్ అలయన్స్ గెలిచింది. రైట్. ఫడ్నవీస్ వైపు ఏక్నాథ్ షిండే రావటం, ఎన్‌సీపీని చీల్చటం, ఎన్‌సీపీలో ఇంకో ఫ్యాక్షన్ అటువైపు ఉండటం, శరద్ పవార్ టీమ్ ఉండటం, ఆహ్, ఈయన శివసేన ఆ! ఠాకరే టీమ్ అటుండటం. తాగుతా. నీట్‌గా మళ్ళీ ఠాకరేలో ఒక ఫ్యాక్షన్ ఇటు రావటం. అవును. సో, ఎంతో జరిగింది కదా! ఇట్స్ వెరీ టైట్ కంటెస్ట్ అండ్ ఎవ్రీవన్ ఈస్ ప్రిడిక్టింగ్ దట్ ది శరద్ పవార్ అండ్ ఠాకరే అలయన్స్ విల్ విన్. సడెన్‌గా వీళ్ళు గెలిచారు. అది అసలు చాలా మంది షాక్ అయ్యారు ఆ ఎలక్షన్ హ్మ్. ఔట్‌కమ్ చూసి. అప్పటి నుండే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ హెడ్ ఉంటారు ప్రవీణ్ చక్రవర్తి అని. ఆయన ఎన్నో ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు. అంటే నేను అప్పుడు ఫాలో అయ్యాననమాట. సాయంత్రం 5 నుండి హ్మ్. అప్పటిదాకా 50% ఉన్న టర్నౌటు
ఎలక్షన్ క్లోజ్ అయ్యేది 6కి. అప్పటికల్లా అప్ 70% అయిపోతుంది టర్నౌట్. 20% మంది ఎలా ఓట్లేస్తారు గంటలో? 700 మంది ఓటర్లు ఒక క్యూలో నుంచుని ఓటేయాలంటే ఒక్కొక్కళ్ళు వచ్చి బటన్ ప్రెస్ చేసి ప్రాసెస్ ఉంది అవ్వడానికి ఏసీ టైం లేదు. ఒక బూత్‌లో ఎంతమంది ఓటర్లు ఉంటారు? 1000 మంది ఉంటారు. 1000 సరే పెద్ద బూత్‌లో అయితే 1500, 1800 అంట. అందులో సగం మంది మీకు గంటలో వచ్చారా? కరెక్ట్. అండ్ దీనికి సీసీటీవీ కెమెరాలు ఇవ్వరా మీరు ఫుటేజ్? ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ 48 గంటల్లో డిలీట్ చేయండి. డిలీట్ చేసేదేంటి? అంటే ఇది అన్‌డెమోక్రటిక్ కదా! అవును. సో, అతను దాని గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడు నుండో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేశారంటే దానికి సిస్టమాటిక్‌గా ఒక ప్రెజెంటేషన్ చేసి నీట్‌గా ఎన్ని ఓటర్లు, ఎంతమంది ఓటర్లు డూప్లికేట్ అంటే సేమ్ పర్సన్. ఇక్కడ స్వాతి అని ఉంటే ఇక్కడ ఎస్‌డబ్ల్యూఏ-టీహెచ్‌ఐ ఉంటే ఎస్‌డబ్ల్యూఏ-టీఐ ఉంటుంది. అవును. ఫోటో అదే. ఫోటో అది. ఇక్కడ డాక్టర్ ఉంటే నా పేరు ముందు ఇక్కడ డాక్టర్ ఉండదు. Yeah. బట్ అట్లాంటి ఓట్లు కొన్ని అవును. ఉన్నాయి. అవునవును. ఒకే ఇంట్లో 88,000 మంది ఉన్నారు. అడ్రస్ సేమ్ అడ్రస్. అడ్రస్ 0 ఉంటది. ఏడీహెచ్ ఇవన్నీ ఆయన బయట పెట్టారు. సో, బయట పెట్టేసరికి ఆ ఇష్యూ అందరికీ రియల్. మొన్నటిదాకా అందరికీ డౌట్లు ఉండేవి. ఏంటి అసలు మహారాష్ట్రలో మా ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పంచాయత్ అట ఈ పార్టీకి 800 ఓట్లు పడ్డాయని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. వీళ్ళంటారు అసలు 800 ఓట్లు పడేదేంటి? మేము మళ్ళీ అందరం కూర్చుని మాక్ పోల్ ఏసాము. పడలేదు. మేము మళ్ళీ మాక్ పోల్ కండక్ట్ చేస్తాము. పబ్లిక్‌గా మాక్ పోల్ కండక్ట్ చేస్తాము అని అంటే అక్కడ పోలీసులెళ్లి వాళ్ళందరిని చెదరగొట్టారు. ఏమన్నా ఉందా? ఎలక్షన్ కమిషన్ యాక్చువల్లీ ఫెయిర్‌గా ఏమనాలి? ఢిల్లీ రండి. మేము కండక్ట్ చేయిస్తాం మాక్ పోల్. ఇక్కడ చేయండి. నిజంగా ఏ చిన్న తప్పున్నా మేము ఫిక్స్ చేస్తాం. ఇప్పటికీ మీరు రాలేదు, మీరు రాలేదు, మీరు రాలేదు అంటారు. ఎవరు వెళ్ళక్కర్లే. ఎలక్షన్ కమిషనే వెళ్ళాలి గదా! అది తన రోల్ గదా! ఎలక్షన్ కమిషన్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇండిపెండెంట్ బాడీ కదా! ఇండిపెండెంట్. డూ యూ థింక్ ఇట్ ఈస్ మానిప్యులేటెడ్ బై ఇట్ పొలిటికల్ ఈస్ పార్టీస్? మానిప్యులేట్. దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ మానిప్యులేషన్. ఎందుకంటే దాన్ని అపాయింట్ చేసే ప్రాసెస్‌లో పొలిటికల్ రోల్ గూడా ఉంటుంది. చీఫ్ జస్టిస్‌తో పాటు గవర్నమెంట్ ఇన్ పవర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళకి రోల్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసే కమిటీలో ఎవరుంటారనేది గుర్తు రావట్లేదు గానీ అది కాన్స్టిట్యూషన్‌లో రాసుంటుంది. ఈ మెంబర్స్ ఉండాలి. లోక్‌సభ స్పీకరు వీళ్ళు ఉండాలి. వీళ్ళంతా ఒకవైపు గ్యాంగప్ అయిపోతే కానీ ఇప్పటిదాకా అసలు అలాంటివి లేవు. ఎందుకంటే మనం టీఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్స్‌ని చూసాం. ఇప్పుడు రాహుల్ గాంధీ అనేదేంటంటే యూ హావ్ రిగ్డ్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో. యాక్చువల్లీ నేను కొద్ది పొలిటికల్ లీడర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు విన్నదేంటంటే, ఈయన ఎలక్షన్ కమిషనర్ లాగా వచ్చారులే, మనకి ఫేవరబుల్‌గా ఉండొచ్చు అనేలాంటి స్టేట్మెంట్స్ హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటారు యూజువల్లీ. అక్రాస్ పార్టీస్ నేను ఆ టోన్ విన్నాను. అది నాట్ హెల్తీ అనిపిస్తుంది. సుప్రీం కోర్ట్ రిలేటివ్‌లీ దాని నుండి ఫ్రీగా ఉండగలిగారు. రైట్. సుప్రీం కోర్ట్ కూడా ఒకసారి మీకు గుర్తుందా 4 జడ్జెస్ బయటకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మాకు యాహ్! సుప్రీం కోర్ట్ జడ్జెస్ అసలు బయటకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఎప్పుడైనా పెట్టండి. అవును. చరిత్రలో ఎప్పుడైనా చూసామా? యాహ్! సుప్రీం కోర్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడేలాంటి అవును. ఇండిపెండెంట్ బాడీ అది. సో, అలా సుప్రీం కోర్ట్‌ని కూడా ట్యాంపర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ అలిగేషన్. ఎలక్షన్ కమిషనర్, సుప్రీం కోర్ట్. రైట్. ఇంత ఒక ఈయన ప్రశాంత్ భూషణ్‌ను, యోగేంద్ర యాదవ్ వాళ్ళిద్దరూ ఏమంటారంటే అంటే వాళ్ళు రాహుల్ గాంధీకి హెల్ప్ చేస్తున్నారు లీగల్‌గా. రైట్. వాళ్ళేమంటున్నారంటే అసలు ప్రతి జడ్జ్ మీద బీజేపీ ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. ఓహ్! వాళ్ళ డేటా ఏంటి? ఆ జడ్జ్ హిస్టరీ ఏంటి? అసలు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏంటి? అట్లా వాళ్ళు కాన్షియస్‌గా ఎవరు ఏ పదవుల్లో ఉండాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. నాతో రీసెంట్‌గా ఒక ప్రొఫెసర్ మాట్లాడటం ఆయనేమంటున్నారంటే, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ ఎవరవ్వాలో కూడా వీళ్ళు చాలా కాన్షియస్‌గా ఇంటర్ఫియర్ అయ్యి అపాయింట్ చేస్తున్నారు. సో, ప్రతి సిస్టమ్‌ని ఇప్పుడు ఎంతోమంది బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు సిస్టమ్స్‌ని, ఇన్‌స్టిట్యూషన్స్‌ని డ్యామేజ్ చేస్తున్నారు. ఇన్‌స్టిట్యూషనల్ డ్యామేజ్ అనేది వాళ్ళు అంటోంది. అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్, గవర్నర్స్ అసలు తమిళనాడు గవర్నర్‌కి, చీఫ్ మినిస్టర్ గొడవ చూడండి. అసలు ఇదేమన్నా గొడవ అసలు? చీఫ్ మినిస్టర్ లెజిస్లేషన్ పాస్ చేస్తే గవర్నర్ ఎందుకు అన్ని ఇయర్స్, మంత్స్ ఆపేస్తున్నారు లెజిస్లేషన్. నాకు ఈ ఇష్యూ గురించి తెలీదండి. కెన్ యూ గో సో, ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్‌ని. నా అసెంబ్లీ కలిపి ఒక లెజిస్లేషన్ పాస్ చేసింది. ఆ లెజిస్లేషన్ గవర్నరు 60 డేస్‌లో
30 డేస్‌లో పాస్ చేసేయాలి. గవర్నర్ సంతకం పెడితే అది లెజిస్లేషన్ అయిపోద్ది. యాహ్! గవర్నర్‌కి ఒక కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళు కావాలంటే దాన్ని ఆపొచ్చు. ఆపి ప్రెసిడెంట్‌కి తన ఒపీనియన్ కోసం పంపిస్తారు. ప్రెసిడెంట్ యెస్ అన్నా, నో అన్నా లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ పాస్ చేస్తే దాన్ని పాస్ చేసేయాలి. బట్ ఈ గవర్నర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆపేస్తున్నారు. ఆయన తమిళనాడు గవర్నర్ అక్కడ ఆపేస్తున్నారు. హ్మ్. సో, చీఫ్ మినిస్టర్‌కి, గవర్నర్‌కి గొడవ. ఎందుకు? గవర్నర్‌ని అపాయింట్ చేసేది సెంటర్. నేను రీసెంట్‌గా 'దేవకట్ట' గారి ఒక ఇంటర్వ్యూలో ఆయన సూడో డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారన్నమాట. లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ సూడో డెమోక్రసీ మీరు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? సో, సూడో డెమోక్రసీ అంటే మనకు చూడడానికి డెమోక్రసీలా ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఆటోక్రసీ. యాక్చువల్ డెమోక్రటిక్ వాల్యూస్‌తో రన్ అవ్వదు. హ్మ్. నేను ఇంకా ఇండియా 100% సూడో డెమోక్రసీ కాదేమో అంటాను. ఎందుకంటే పీపుల్ తలుచుకుంటే ఒకళ్ళని దించేయగలుగుతున్నారు. యాహ్! ఎలక్షన్ టైమ్స్. ఎలక్షన్ టైమ్‌లో మిగతా టైమ్‌లో మాత్రం అసలు మన కంట్రీలో మనం ఇందాకటి దాకా డిస్కస్ చేసిన అవును. డ్రామా పాలిటిక్సే సరిపోతుంది. యాహ్! పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి ఎలక్టోరల్ ఇష్యూస్ మీద. ఆహా! ఎంగేజ్ అయ్యి ఆ ఇష్యూ గనుక వాళ్ళ లీడర్ మాట్లాడకపోతే వాళ్ళని ప్రశ్నించటం. యాహ్! వీళ్ళ ఇష్యూస్ పాలిసీస్‌గా కన్వర్ట్ అవ్వటం. ఈ సైకిల్ అంతా హెల్తీగా ఉంటే అది డెమోక్రసీ. రైట్. మీరు ఇందాక చెప్తున్న ఈ కంప్లీట్ ఎలక్షన్ ఈ ఎలక్టోరియల్ దీంట్లో ఇప్పుడు మీడియా రోల్ ఉంటుంది గదా! నైట్‌కి నైటు నేరేటివ్స్ అన్నీ మారిపోతుంటాయి సడెన్‌గా. ఆ! అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? లైక్ బ్యాకింగ్ వస్తా ఉంటదా పొలిటికల్ పార్టీస్ నుంచి? అంటే అది నిజమే. అన్‌ఫార్చునేట్‌లీ ఇండియన్ మీడియా ఏమైపోయిందంటే పొలిటికల్ సైడ్ తీసేసుకుంది. ఇప్పుడు మీరు తమిళనాడులో చూస్తే జయలలితకో పార్టీ అవును. జయా ఆహ్, టీవీ ఆహ్, ఉంటుంది. అదే ఇక్కడ సన్ టీవీ టీవీ ఉంటది. సన్ ఉంటుంది. టీవీ ఉంటది. అవును. సో, వీళ్ళు మౌత్ పీస్‌లు, వీళ్ళు మౌత్ పీస్‌లు. అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ వీళ్ళ తరపున మాట్లాడితే మొన్నటిదాకా ఎన్‌డీటీవీ వీళ్ళ తరపున మాట్లాడేది. ఇప్పుడు ఎన్‌డీటీవీ కూడా లేదు. కాంగ్రెస్ తరపున మాట్లాడేది ఎవరు లేరు. హ్మ్. అలా తెలుగు ఛానెల్స్‌లో కూడా కొన్ని క్లియర్‌గా బ్రేక్ అయిపోయినాయి. వీళ్ళ టీవీ, ఇది వీళ్ళ టీవీ అని. సో, వీళ్ళకి ఎఫిలియేషన్స్ ఉంటాయి నిజంగానే. అండ్ ఏ పార్టీకైనా మౌత్ పీస్ కావాలి అవునవును. తప్పు డెఫినైట్‌లీ. తప్పు కూడా కాదు కదా! యాహ్! కాకపోతే ఈ లైన్ ఏంటంటే ఫెయిర్ రిపోర్టింగ్ అనేది లైన్. హ్మ్. సో, నేను మీ లీడర్స్‌కి ఎక్కువ నా ఛానెల్‌లో కనిపించే అవకాశం ఇస్తాను. హ్మ్. మీ క్యాంపెయిన్ ఎక్కువ నా ఛానెల్‌లో వినిపించే అవకాశం ఇస్తాను వరకు ఫైన్ గానీ, హ్మ్. నేను నిజాన్నే మార్చేసి మీ తగ్గట్టు ప్రెజెంట్ చేస్తాను అనేది కాంటెంపరరీ అది అన్‌ఫార్చునేట్ హ్మ్. స్టేట్ ఆఫ్ మీడియా అన్నమాట. హ్మ్. అట్లా ఆ స్టేజ్‌కెళ్ళిపోయాం. బట్ ప్రజలకి బాగా తెలుసు. ఈ ఛానెల్‌ని చూస్తారు, ఆ ఛానెల్‌ని చూస్తారు. అవునవును. వీళ్ళు ఎందుకు తిడతారో తెలుసుకుంటారు. సో, పీపుల్ నో వెల్ హౌ టు నావిగేట్ దిస్. కాకపోతే నిజం అని తెలుసుకోవడం కష్టమైపోయింది. ఇప్పుడు కొన్ని పార్టీస్‌కి పర్టిక్యులర్ మేనిఫెస్టోలు, ఎజెండాలుంటాయి గదా! అవును. ఇప్పుడు హౌ మచ్ డు యూ థింక్ వాళ్ళు యాక్చువల్‌గా ఫాలో అవుదాం అనుకునేది, కానీ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు గాని, ఎంపీస్ వాళ్ళు గాని ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవో జరుగుతుంటాయి హ్మ్. గదా! ఎంతవరకు కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు? మేబీ లోకల్ ఫ్యాక్టరే చాలా ఎక్కువండి. ఆ! మనం మేనిఫెస్టో చాలా ప్లే చేస్తుందనుకుంటాం. అది ఎలక్షన్ గెలవడం వరకు హెల్ప్ చేస్తుంది మేనిఫెస్టో. రైట్. ఎలక్షన్ గెలిచాక మేనిఫెస్టో నిజంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది కార్యకర్తలు అండ్ లోకల్ లీడర్సే. ఈ లోకల్ లీడర్స్‌ని కంటిన్యూయస్‌గా మేనిఫెస్టోలో ట్రైన్ చేయటం. మేనిఫెస్టో అనేది పాయింట్. విజన్ స్టేట్మెంట్ విజన్ అంతే. స్టేట్మెంట్. సో, మీకు విజన్ స్టేట్మెంట్‌కి, ఎగ్జిక్యూషన్‌కి మధ్య ఒక 10, 15 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నిట్లో వీళ్ళని ట్రైన్ చేయటం, వీళ్ళకి అసలు ఆ లార్జర్ విజన్ వీళ్ళకి అర్థమవ్వటం, ఆ కంటిన్యూయస్ సెన్సిటైజేషను, దానికి తగ్గ ప్రాసెస్ వీళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి క్రియేట్ చేయటం చాలా కష్టం. అది చేయగలిగితే ఒక పార్టీ నిజంగా వాళ్ళ మేనిఫెస్టోని గ్రౌండ్‌కి తీసుకెళ్ళగలుగుతారు. మేనిఫెస్టో యొక్క ఔట్‌కమ్స్‌ని కూడా తీసుకెళ్ళగలుగుతారు. హ్మ్. అక్కడ ఇంకో చిన్న ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఇంప్లిమెంటేషను బ్యూరోక్రసీ చేతిలోకెళ్ళిపోద్ది. ఓహ్! రియల్లీ? మరి అంతే గదా! ఇప్పుడు మేనిఫెస్టో ఎగ్జిక్యూట్ చేసేది బ్యూరోక్రసీ. ఆ! అవును. ఎమ్మెల్యే చేయరు గదా! చేయరు. ఎమ్మెల్యే ఏంటంటే, బాబు ఈ ఇంప్లిమెంటేషన్‌లో మా వాళ్ళున్నారు. వాళ్ళకి కూడా నువ్వు ఈ పథకం ఇప్పించాలి. వీళ్ళని మిస్ చేశారు మీరు. వీళ్ళకి సర్టిఫికేట్ దాన్ని పీపుల్స్ వాయిస్‌గా బ్యూరోక్రసీతో పని చేయించుకోగలరే గానీ, హ్మ్. వాళ్ళు రియల్ టైమ్ ఫీల్డ్ ఏజెంట్స్ కాదు. సో, ఈ పొలిటికల్ బ్యూరోక్రసీ రిలేషన్ ఎలా ఉంటుంది? బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఈ విజన్‌కి ఎలా అలైన్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ బ్యూరోక్రసీతో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళు ఎక్స్‌ట్రీమ్‌లీ ఎపొలిటికల్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ పేపర్‌లో. అఫ్‌కోర్స్ హైలీ పొలిటిసైజ్ అయిపోయారు తెలుగు రాష్ట్రాల్లో అయితే. బట్ గుడ్ లీడర్స్ స్టిల్ గుడ్ బ్యూరోక్రట్స్ ఆర్ ఎపొలిటికల్ అనమాట. వాళ్ళు పార్టీకి న్యూట్రల్‌గా
ఆ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడం మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే సెన్సిటివిటీ కొన్నిసార్లు పోతుంది. సో, మీ మీ రూల్స్ కొన్ని చెప్పొచ్చు. ఆ పథకం స్ట్రక్చర్ ఒక రకంగా ఉండొచ్చు. బట్ దాన్ని కొద్దిమందికి ఇస్తే ఆ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. అది ఆ పొలిటికల్ సెన్స్ ఉన్న లీడరే కనిపెట్టగలరు. సో, ఈ ఎమ్మెల్యేకి, బ్యూరోక్రాట్‌కి మధ్య అలాంటి వర్కింగ్ రిలేషన్ ఉండాలి. ఒక ఫ్రెండ్‌షిప్ బేస్డ్, ట్రస్ట్ బేస్డ్, రెస్పెక్ట్ బేస్డ్ రిలేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే చాలా చేస్తున్నారు. గత 2, 3 ఎలక్షన్‌లో గెలిచారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఒక్కడే గెలిచాడు. కానీ పార్టీ గెలవలేదు. హ్మ్. అతనికి నిజంగా ఎంత పవర్ ఉంటది? ఇప్పుడు ఒక గుడ్ లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యే అనుకోండి. అంటే ఎన్నో ఏళ్ల నుండి నియోజకవర్గంలో డీప్ ఫ్రెండ్‌షిప్స్ ఉండి, అక్రాస్ పార్టీస్ ఫ్రెండ్‌షిప్ ఉండి, విత్ బ్యూరోక్రాట్స్ మంచి గుడ్ ఫ్రెండ్‌షిప్స్ రిలేషన్స్ ఉంటే, ఉన్నాయి. గుడ్ రిలేషన్స్ ఉంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా మీ పీపుల్ వాయిస్ మీరు రిప్రజెంట్ చేయగలరు. ఆఫ్‌కోర్స్ ఫండ్స్ వచ్చేది అది హెవీగా రాకపోవచ్చు. బట్ అది కూడా ఒక ఇప్పుడేమైందంటే రివెంజ్ పాలిటిక్స్ అయిపోయింది గదా! ఆ! అంటే మిమ్మల్ని నేను పనిష్ చేస్తా అనే లెవెల్‌కెళ్ళిపోతున్నారు పార్టీస్. అపోజిషన్ ఎమ్మెల్యే ఉండి ఇంకా కాన్షియన్స్ పనిష్ హ్మ్. బట్ అలా లేకుండా మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉంటే గనక యాహ్! గుడ్ ఎమ్మెల్యే అయితే అంటే మంచి నాయకులైతే మాత్రం ఆ ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. బట్ పీపుల్‌ని అలా కూడా చూడలేము. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అయినా ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లో అయినా ట్రంప్ వర్సెస్ ఒబామానే పీపుల్ ఓటేస్తారు గానీ లోకల్ లీడర్‌కి ఇంకా అంత లోకల్ లీడర్‌ని చూసి ఓట్ చేసేంత అంత రాలేదు. ఎవాల్వ్ అవ్వల. లోకల్ లీడర్‌షిప్ కూడా అంత అట్రాక్టివ్‌గా, చార్మింగ్‌గా ఉండరు గదా! ఫస్ట్ లోకల్ లీడర్స్ ఎందుకొస్తారో వాళ్ళకే తెలీదు. డబ్బుల కోసం వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్. ఏం ఇష్యూస్ మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. యాహ్! సో, పీపుల్‌కి ఆ అట్రాక్షన్ ఉండదు. హ్మ్. అదే లోకల్ లీడర్ నిజంగా ఒక ఒక ఫా సాలిడ్ లీడర్ ఒక అయితే సాలిడ్ లీడర్ అయితే అలాంటి లీడర్స్ ఉన్నారు. ఉన్నారెంతో మంది. యాక్చువల్లీ ఉన్నారు. ఎంతో యాహ్! మంది. యాహ్! సో, ఈ మధ్యలో ఇప్పుడు ఈ పథకాలున్నాయి గదా! ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ అలాట్ అవుతుంటాయి గదా! పర్టిక్యులర్ పథకాల కింద. ఈ చాలా మటుకు అంటే 1% కూడా 2% కూడా పీపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు అనేది కాన్స్టెంట్ కంప్లెయింట్ ఉంటది. సో, దీని రియల్ టైమ్‌లో మీరెట్లా జెప్తారు? ఇప్పుడు ఆ కేస్ కాదేమో. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వచ్చేసాక ఫండ్స్ అన్నీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్‌కొచ్చేస్తున్నాయి. ఆ! ఆ రాజీవ్ గాంధీ కేసు ఇదివరకు చెప్పేవాళ్ళు కదా! రాజీవ్ గాంధీ స్టేట్‌మెంట్ రూపాయి నేనక్కడ ఢిల్లీలో నొక్కితే ఇక్కడ 10 పైసలో, 20 పైసలో వచ్చేవి అని చెప్పి. ఇప్పుడు ఆ కేస్ లేదు. ఢిల్లీలో నొక్కితే మీ అకౌంట్‌లోకొస్తున్నాయి. సో, ద నేచర్ ఆఫ్ వెల్‌ఫేర్ డెలివరీ హాస్ చేంజ్డ్. మోర్ పీపుల్ సెంట్రిక్ అయిపోయి దానివల్ల ఏంటి పీపుల్ బాగా పొలిటిసైజ్ అయిపోయారు. హ్మ్. ఇమాజిన్ అసలు ఒక 8,000 మీ అకౌంట్‌లో ఎవ్రీ 3 మంత్స్‌కి, ఎవ్రీ 4 మంత్స్‌కి పడటం ఒక ఫార్మర్ డైరెక్ట్ చూడటం నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ ఇండియా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సార్లు అసలు ఆ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరిగి, తిరిగి ఎమ్మెల్యేలకి ఇచ్చి, ఇచ్చి అసలు విసిగిపోయారనమాట పబ్లిక్ మెనీ ఇయర్స్. ఎప్పుడైతే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వచ్చింది, దాన్ని ఆధార్‌కి లింక్ చేయటం. హ్మ్. సో, మీరు బెనిఫిషియరీ నేను వాలిడేట్ చేసుకోగలిగితే, మీ ఆధారు బ్యాంకు లింక్ అయిపోయి ఉంటే, ఆ బ్యాంకు నేను మీ ఆధార్‌ని బెనిఫిషరీ కింద సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ మీ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. సో, హ్మ్. ఇది వరకు కేసెస్ అసలిప్పుడు లేవు. 1, 2 ఎక్స్‌క్లూజన్స్ ఉండొచ్చు ఖచ్చితంగా. మేబీ ఒక 10, 20% కూడా ఎక్స్‌క్లూజన్స్ ఉండొచ్చు. ఎక్స్‌క్లూజన్స్‌లో కొన్ని జెన్యూన్ ఎక్స్‌క్లూజన్స్ అవ్వచ్చు. కొన్ని అసలు మీకసలు బెనిఫిట్ రావక్కర్లేదు బాబు అందుకని మిమ్మల్ని తీసేసామని చెప్పొచ్చు. వాళ్ళు హర్ట్ అవుతున్నారు. యాహ్! యాహ్! బట్ ఐ బిలీవ్ ఒక గుడ్ ఎక్స్‌టెంట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. హ్మ్. సో, ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందని చెప్తున్నారు గదా! బట్ వై డు యూ థింక్ ఇంకా ఎక్స్‌ట్రీమ్‌లీ రిచ్ ఉంటున్నారు ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని? హౌ ఆర్ దే యాక్చువల్లీ ఎర్నింగ్? దే ఎర్న్ ఇన్ మెనీ వేస్ కదా! హ్మ్. ఒక మనం దాన్ని మొత్తం ఒక కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లా చూడాలి. అంటే యాహ్! ఎలక్టోరల్ పాలిటిక్స్. యాహ్! ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనొక 5 ఇయర్స్ నాకొక డీసెంట్‌లీ పేయింగ్ జాబ్ ఉందిప్పుడు. హ్మ్. అంటే స్టేబుల్ కెరీర్ ఉంది నాకు. నేను కొన్ని రోజులు లీవ్ పెట్టుకుంటా, పని చేస్తా, చేయను. బట్ నా జీతం నాకొస్తుంది. ఐయామ్ సేఫ్. హ్మ్. నేను రేపు మార్నింగ్ లేచి, లేదు నేనింక పాలిటిక్స్‌లోకెళ్ళాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి అని డిసైడ్ అయ్యా. హ్మ్. సో, నా ఉద్యోగం పోతుంది. దాంతో పాటు నేను కొన్ని ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వాలి. ప్రజలకి కనిపించాలి. నేనెవరో తెలియాలి. హ్మ్. కనీసం కొన్ని పోస్టర్ అయినా పెట్టాలి. కొద్దిమందిని కలవడానికి మీటింగులు మా ఇంట్లో అరేంజ్ చేయాలి. సో, నెలకి నేను చాలా తక్కువ నంబర్ చెప్తున్నాను. నేను ఇది మా ఫ్రెండ్స్ కోసం వేసిన నంబరు. యాహ్! సో, నెలకి నువ్వు కనీసం 40,000 సంపాదించకుండా పెట్టాలి. అంటే నేను 40,000 అసలింకా లీస్ట్ అనుకోండి. ఇది చెప్తే అందరూ నవ్వుతారు. బట్ నాలాంటి ఫ్రెండ్స్ ఎంతోమంది పాలిటిక్స్‌కి దీనివల్ల ఆగుతుంటే నేను చెప్పా, "నువ్వు 40,000 సంపాదించకుండా పెట్టగలిగితే నువ్వు చెప్పు.
నేను నీకు ఒక ఎలక్టోరల్ ప్లాన్ ఏస్తానని జెప్పా. సో, ఈ 40,000 ఎలా పెట్టగలరు? ఎలా సంపాదిస్తారంటారు? అలా 5 ఏళ్ళు పెట్టాలి. 5 ఏళ్ళు పెడితే మరి మీకు టికెట్ యాహ్! ఇస్తారా? హ్మ్. టికెట్‌కి సరిపోదు గదా! సరిపోదు. యాహ్! ఆ! సో, సో 40,000 ఇంటూ 12 నెలలంటే 5,00,000. 5 ఏళ్లలో 25,00,000. 1, 2 ఈవెంట్లు చేస్తే దానికే ఓ 10,00,000. సో, ఒక 50, 60,00,000 నువ్వు తక్కువలో తక్కువ ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అయ్యి, హ్మ్. 50, 60,00,000 అంటే మనలాంటి వాళ్ళకి అసలు లైఫ్ టైమ్ సేవింగ్స్. అట్‌లీస్ట్ నాకైతే లైఫ్ టైమ్ సేవింగ్ అది. సో, 60,00,000 నేను పెట్టేసి, ఆ పైన నేను సంపాదించకుండా టికెట్ వస్తుందో రాదో డౌట్‌లో 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. అసలదేమన్నా సో, యాహ్! మనం వాళ్ళ పరిస్థితి కూడా రియల్లీ అర్థం చేసుకోవాలి. రైట్. ఇంట్రెస్టింగ్. సో, ఇప్పుడేమవుతుందంటే, నాకు కొద్దిమంది ఫ్రెండ్సొస్తారు సపోర్ట్‌గా. ఆ! సో, ఇప్పుడు నేనెలా సంపాదిస్తాననేదని చెప్తున్నా. ఇప్పటిదాకా డిఫికల్టీ చెప్పా. యాహ్! సో, ఇప్పుడు నేనేమంటానంటే, ఓకే బాసు ఈ గేమ్ అంతా నా వల్ల గాదు. హ్మ్. నాకు ఎట్టి పరిస్థితిలో టికెట్ కావాలి. హ్మ్. నేను కంపీట్ అయ్యేదేమో ఇన్‌హెరిటెడ్ వెల్త్ ఉన్న వాళ్ళతో. ఆ! ఇప్పుడు నా ఫ్రెండ్స్‌కి ఇన్‌హెరిటెడ్ వెల్త్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ 100,00,00,000 సంపాదించి పెట్టాడు. పాపం మా నాన్నగారు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ టీచర్. యాహ్! మా అమ్మ గూడా టీచర్. ఇద్దరు నాకు అంత సంపాదించి పెట్టలేకపోయారు. సో, నేనేం చేస్తానంటే, వాళ్ళు వస్తూనే నేను 20,00,00,000 తెచ్చేయగలనండి. నాకు టికెట్ ఇవ్వండి అంటారు. హ్మ్. నేను అసలు 20,00,00,000 అసలు ఎట్లా కంపీట్ అవ్వాలి? హ్మ్. హ్మ్. సో, నేనేమంటా, సరే నా ఫ్రెండ్స్‌లో రిచ్ ఫ్రెండ్స్ ఎవరున్నారో చూద్దాం. ఆ! బాసు మీరందరూ డబ్బులెయ్యండి. మనం 20,00,00,000 మనం గూడా పెట్టగలమని ప్రూవ్ చేద్దాం ఫస్టు అంటా. సో, మొత్తం నా చుట్టూ ఒక 10 మంది ఫ్రెండ్సో, 30 మంది ఫ్రెండ్సో వస్తారు. ఆ! వీళ్ళేం నిస్వార్థంగా రారు. మనం అర్థం చేసుకుందాం. ఆ! ఎవడి ఈ ఈ ఎజెండా ఆడిది. ఈ ఆ! ప్రాసెస్‌ని అర్థం చేసుకుందాం. సో, నేను 20,00,00,000 పెట్టి పార్టీ దగ్గరికెళ్ళా. సార్ నేను టికెట్‌కి ఎలిజిబుల్. నేను టికెట్‌కి ఎలిజిబుల్. ఓకే. ఈ అమ్మాయి 5 ఏళ్ల నుండి పని గూడా చేసింది. ప్రజలకి ఈ అమ్మాయి మొహం తెలుసు. ఈ అమ్మాయికి టికెట్ ఇద్దాం అంటారు. సరే నాకు టికెట్ ఇచ్చారు. కింద మీద పడి మళ్ళీ అంత తెలిసిన ప్రజలు గూడా నా మొహం తెలుసు, నేను తెలుసు, నా నేచర్ ఆఫ్ పాలిటిక్స్ తెలుసు. మళ్ళీ లాస్ట్ డే వా వేరే పార్టీ వాళ్ళు డబ్బులిస్తా ఇప్పటిదాకా జరిగిన ఫైట్ నా పార్టీలో. ఎలక్షన్ డే పక్క పార్టీతో ఫైట్. హ్మ్. సో, నాకు డబ్బులేమిస్తారు అంటారు. సో, కనీసం 2,50,000 మంది ఓటర్లుంటే నా నియోజకవర్గంలో 10, 15 వేల మందికి మళ్ళీ డబ్బులివ్వాలి. డబ్బులు. హ్మ్. సో, ఆ డబ్బులు గూడా ఇస్తాం. అయిపోయింది. మొత్తం కలిపి ఒక 30, 35 కోట్లు అయిపోయింది ఇప్పటికే ఖర్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడేం జేస్తాం? మరి 35,00,00,000 ఎట్లా? ఇవేమి నాకు సంబంధం లేదు. నేను క్లీనే. యాహ్! స్ ఆ! స్వాతి కరప్ట్ గాదు. ఆ! నా వెనకున్న ఈ 30 మంది ఫ్రెండ్స్ ఈ మొమెంట్ కోసం వెయిటింగ్. హ్మ్. నేను 1,00,00,000 పెట్టా. హ్మ్. నాకీ కాంట్రాక్టు, ఈ రోడ్ కాంట్రాక్ట్ నాకిస్తావా? యాహ్! ఆ! యాహ్! నీ నియోజకవర్గంలో బిల్ బోర్డ్స్ పెడుతున్నావు. హ్మ్. ఆ బిల్ బోర్డ్ వైట్ కలరు, బ్యాక్‌గ్రౌండ్‌లో పింక్ ఉండాలి, ఈ డిజైన్ ఉండాలి. అదంతా నేను జేయిస్తా. హ్మ్. పైన ఒక రూ. 2, రూ. 3 తీసుకుంటా. కానీ అట్లాంటి బిల్ బోర్డ్‌లు ఎన్ని పెట్టాలి? హ్మ్. ఆ కాంట్రాక్ట్ నాకిచ్చేయి. ఆ! నెక్స్ట్ రోడ్ క్లీనింగ్ సివరేజ్ వర్క్స్ ఇచ్చేసేయి. హ్మ్. సిటీలో పెయింటింగ్ ఏయిద్దాం. హ్మ్. మంచి వాల్ పెయింట్స్ అన్నీ ఏద్దాం. యాహ్! కాంట్రాక్ట్ ఇచ్చి. ఆ! బట్ వాళ్ళు మరి నన్ను నమ్మి 5 ఏళ్ళు సైలెంట్‌గా ఇన్వెస్ట్ చేశారుగా. యాహ్! యాహ్! అది తప్పా? హ్మ్. సో, ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇలా రన్ అవుతోంది. హ్మ్. సో, దీనికి ఆల్టర్‌నేటివ్ అట్‌లీస్ట్ నేను ప్రపోజ్ చేస్తానేంటంటే, మా ఫ్రెండ్స్ కొద్దిమందితో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాం మేము. హ్మ్. మేమేమంటున్నామంటే, మీరు 5 ఏళ్ళు రావద్దు పాలిటిక్స్‌లోకి. 5 ఏళ్ళు పబ్లిక్ లైఫ్‌లో యాక్టివ్‌గా ఉండండి. అంటే పీపుల్‌కి మీ ఇష్యూస్ మాట్లాడండి. మీ డ్రీమ్స్ షేర్ చేయండి. 1 ఇయర్ ముందర కాన్స్టిట్యుయెన్సీ చూజ్ చేసుకోండి. కాన్స్టిట్యుయెన్సీకి రండి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం. అంటే ఎవ్వరు 1,00,000కి మించి డొనేట్ చేయరు. సో, అలా డొనేట్ చేసే డోనర్స్‌ని మేము ఫైండ్ చేసి పెడతాం. మీ మీ మిమ్మల్ని నమ్మి, మీ డ్రీమ్స్‌ని నమ్మి, మీ వాల్యూస్‌ని నమ్మి, మీ క్యాంపెయిన్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మేము ఫైండ్ చేస్తాం. కానీ మళ్ళీ 10,00,00,000 క్యాంపెయిన్ రన్ చేయం. హ్మ్. ఎందుకంటే మనం కూడా 10,00,00,000 క్యాంపెయిన్ రన్ చేస్తే వేరే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? చాలా స్ట్రాటజిక్‌గా డేటా బేస్ చేసుకొని 70, 80 లక్షల్లో ఏదైతే కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఉంటాయో ఎంపీకైతే 70,00,000 ఎమ్మెల్యేకైతే 40,00,000 ఎలా ఒక గుడ్ క్యాంపెయిన్ రన్ చేయగలమో చేద్దాం. అలా చేస్తున్నాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తమిళనాడులో కంటెస్ట్ చేయబోతోంది. రేపు ఏప్రిల్‌లో 26 ఏప్రిల్‌లో జరగబోతున్నాయి. తను హార్వర్డ్‌లో చదివి వచ్చింది జస్ట్ ఇప్పుడే. వరల్డ్ బ్యాంక్‌లో వర్క్ చేసింది. ఏమి డబ్బులు లేవు. బట్ ఒక 200 మంది వాలంటీర్స్ లాగా వర్క్ చేస్తున్నాం. అందరూ పెద్ద పెద్ద ఐఐటీస్, ఐఐఎమ్స్, స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీ ఇట్లా చదివిన వాళ్ళందరం ఫ్రీగా మా టైమ్ ఇస్తున్నాము.
తన స్టోరీ విని ఎంతోమంది మీడియా వాళ్ళు అసలు అమ్మాయి ఒక బీడీ రోలర్ ఫ్యామిలీ నుండి వచ్చింది. చుట్టలు చుట్టే వాళ్ళనమాట వాళ్ళ పేరెంట్స్. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చింది. అక్కడి నుండి హార్వర్డ్‌కెళ్ళింది. తనని నమ్ముతున్నారు. డొనేషన్స్ చేస్తున్నారు. ఎంత డొనేషన్స్ ఇప్పుడు దాకా ఒక 6, 7 లక్షలు రైజ్ చేయగలిగాము. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్‌లో ఇంకొక 15, 20 లాక్స్ రైజ్ చేయగలం అనుకుంటున్నాం. దాంతో క్యాంపెయిన్ మొదలైపోతుంది ఫస్ట్ ఫీల్డ్‌లో. ఆ క్యాంపెయిన్ చూపించి ఇంకొంతమందికి రైజ్ చేస్తాం. సో, ఇలాంటి స్టోరీస్ ఒక 15, 20 వినిపించాయనుకోండి ఫస్టు, ప్రజల్లో గూడా ఓకే. అసలు పాలిటిక్స్‌లో ఏదో ఒక స్కోప్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పెడితేనే రన్ చేయగలరు అంటే ఇంకసలు మామూలు వాళ్ళకి అవకాశం లేదు అనేది ఫస్ట్ బ్రేక్ అవుతుంది. హ్మ్. అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ, డేటా, క్యాంపెయిన్, రైట్ క్యాంపెయిన్. హ్మ్. బట్ యూఎస్ లాంటి కంట్రీస్‌లో ఇవి డెమాన్‌స్ట్రేట్ చేసి చూపించారు. రైట్. ఇండియాలో నౌ ఈస్ ద టైమ్. యంగ్‌స్టర్స్‌కి ఆ యాస్పిరేషన్ గూడా ఉంది. ఏదో చెయ్యాలి అనేది. బట్ మనకు కనిపిస్తున్న లీడర్‌లు అందరూ ఏంటంటే 1000,00,00,000, 5,000 ఆ! కోట్ల ఆ! ఆస్తులుండేసి, ఆ! బిజినెస్‌లుండే వాళ్ళు కనిపిస్తుండేసరికి భయమేస్తుంది. హ్మ్. బట్ భయపడక్కర్ల. డీసెంట్‌గా మీరు కొంచెం సేవింగ్స్ చేసుకొని, యాక్టివ్ పబ్లిక్ లైఫ్‌లో ఉంటే, హ్మ్. ఒక 1 ఇయర్ మీరు ఒక ఎలక్టోరల్ క్యాంపెయిన్‌కి రాగలిగితే, వి కెన్ స్టార్ట్ మేకింగ్ చేంజ్. ఇప్పుడు బేసిక్‌గా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ గదా! ఇప్పుడు డూ యూ థింక్ ప్రొఫెషనల్‌గా వచ్చిన వాళ్ళకి, ఆన్ గ్రౌండ్‌లో ఉండి నేర్చుకున్న వాళ్ళకి ఆ! చాలా డిఫరెన్స్ ఉంటది నాకు ఉంటుంది. తెలిసి ఎందులో అవును. అయినా సరే. అవును. కానీ ప్రొఫెషనల్‌గా చదివి రావాలంటారా? లైక్ దానివల్ల యూజ్ ఏంటి? పాలిటిక్స్ అనేది పీపుల్‌తో ఉండే నేర్చుకునేది. హ్మ్. ప్రొఫెషనల్‌గా దాన్ని మనం నేర్చుకుంటాము. జస్ట్ థియరీ. దాని డౌట్స్ ఒస్తాయి మీకు. హ్మ్. ఇప్పుడు ఫీల్డ్‌లో తిరుగుతుంటే ఇప్పుడు నాకలా డౌటొచ్చింది. ఏంటి నిజంగా 20,00,00,000 లేనిదే నేను ఎప్పటికీ కంటెస్ట్ చేయలేనా? హ్మ్. సో, నేను మొత్తం స్ట్రక్చర్ చూసా అంట. పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఏంటి అని చూసా. దాన్ని మళ్ళీ థియరీతో క్రాస్ రిఫరెన్స్ చేసుకున్నా. ఓకే. కొన్ని ఆపర్చునిటీ స్పాట్స్ ఉంటాయి. కొన్ని రిస్క్సు ఉంటాయి. అంటే ఇప్పుడు 20,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ లేదు. అవును. సో, మనీ ఈజ్ ఎ నెసెసిటీ బట్ నాట్ గ్యారంటీ. మనీ ఉంటే నువ్వు గెలవచ్చు. బట్ మనీ ఉంటే గెలుస్తావు లేదు. యాహ్! సిమిలర్‌లీ తెలివి, క్యాంపెయిన్ ఒక స్ట్రాటజీ ఉంటే గెలవచ్చు. గెలుస్తావని లేదు. సో, మనకి డబ్బులు లేవు. బట్ తెలివుంది. వాళ్ళకి తెలివి, స్ట్రాటజీ తక్కువుండొచ్చు. బట్ డబ్బులున్నాయి. సో, కెన్ వి మ్యారీ దీస్ 2 సమ్‌వేర్ మిడ్‌వే. అది ఐ బిలీవ్ ఆ గోల్డెన్ స్పాట్ పట్టుకోగలిగితే నాకు తెలిసి ఎంతోమంది యంగ్‌స్టర్స్ వచ్చేస్తారు. ఆ యాహ్! పట్టుకునే ప్రాసెస్‌లో మేమున్నాం. ఇట్లా అట్‌లీస్ట్ కొద్దిమంది ఫ్రెండ్స్ వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ హ్మ్. ఇట్లా ఎంతోమంది యంగ్‌స్టర్స్ తేవాలి అన్న ఎఫర్ట్‌లో ఉన్నామనమాట. ఓకే. జేపీ గారు సపోర్ట్ చేస్తుంటారా ఆ! బాగా? యాహ్! జేపీ సార్ అసలు కాన్స్టెంట్ మెంటర్. ఆ! సో, మీరు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ జేబీ దగ్గర ఇది అని నేను చెప్పలా. చెప్పలేను. ఆ! ఎందుకంటే ఒక యాహ్! లైఫ్ ఎలా లివ్ చేయాలనేది ఫస్ట్ ఆయన లివింగ్ ఎగ్జాంపుల్. హ్మ్. నేను వాల్యూస్ ఎన్నైనా మాట్లాడొచ్చు. ఆహ్, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని. బట్ నా లైఫ్ దానికి లివింగ్ ఎగ్జాంపుల్ కాదనుకోండి. అవి గాల్లో మాటల్లాగా ఉంటాయి. అవునవును. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి కంఫర్టబుల్‌గా మా ఇల్లంతా టేకెన్ కేర్ ఆఫ్. నాకసలు ఎటువంటి స్ట్రగుల్స్ లేవు. నేనొచ్చి స్టూడియోలో కూర్చొని బాగా కబుర్లు చెప్పేసెళ్తే ఆ డిజనెన్స్ తెలుస్తుంది. బట్ నా లైఫే నిజంగా ఛాలెంజ్ గదా! అంటే నేను ఇంటికెళ్ళాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. యాహ్! మా హస్బెండ్ మేమిద్దరం వర్క్ చేస్తేనే ఇల్లు నడుస్తుంది. కానీ మళ్ళీ సమాజానికి ఏదో చేయాలి అన్న తపన, ఉండే టైం కొంచెము, ఒక చిన్న పాప. ఇన్నిట్లో మరి మనం పాలిటిక్స్ ఎలా జేయాలి? హ్మ్. ఈ లైఫ్‌ని లివ్ చేస్తేనే నాకు తెలిసి మనం పాలిటిక్స్ చేయగలం. ఇదంతా మా ఫ్రెండ్స్ చాలా మంది అంటారనమాట. అసలు అబ్బా! నేను రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే అసలు ఎంతో బాగుండేది అని. ఆ! నేనంటా లేదు. హ్మ్. ఈ స్ట్రగుల్ ఉంటేనే నువ్వు పాలిటిక్స్ చేయగలవు. లేకపోతే నీ పాలిటిక్స్ మారిపోతుంది గదా! నీ పాలిటిక్స్ ఎంతసేపుకి ఏమవుతుంది? నాకు టికెట్ వస్తుందా లేదా? నన్ను వాడు చూస్తున్నారా లేదా? నేను సోషల్ మీడియాలో ఎక్కువ మంది అది కాదు గదా పాలిటిక్స్. సో, కష్టం దెలియాలి, తపన ఉండాలి. జేపీ లైఫ్ అలాంటిది. ఆయన నిజంగా ఆయన ఫ్యామిలీని లీడ్ జేసుకోవడం, ఫ్యామిలీని లీడ్ జేయటంలో కష్టపడ్డారు. ఒక ఉద్యమం బిల్డ్ జేయటంలో కష్టపడ్డారు. దానికి ఫండ్స్ రైజ్ జేయడంలో కష్టపడ్డారు. ఎంతో మందిని కన్విన్స్ చేయటానికి కష్టపడ్డారు. పార్టీని నిలబెట్టలేక దాన్ని ఒక ఉద్యమంగా కన్వర్ట్ చేశారు. ఇప్పటికీ ప్రతిరోజు ఒక విద్యార్థిలాగా స్టడీ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఆయన్ని కలిసినా బండిల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. "స్వాతి నేనిప్పుడు ఈ బుక్ చదువుతున్నాను. నువ్వు కూడా ఇది చదువు" అంటారు. "నువ్వేం బుక్ చదువుతున్నావు లేటెస్ట్ అది చెప్పు" అంటారు. సో, కాన్స్టెంట్‌గా తపన ఉంది జూడండి. అది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట.
ఈ కాంటెక్స్ట్‌లో ఇప్పుడు ఓటేసేవాళ్ళు ఉంటారు. ఓటర్స్ ఉంటది గదా! వాళ్ళు కాన్స్టెంట్‌గా మనం ఒకటి వింటా ఉంటాం. ఒక డైలాగ్ ఎలక్షన్‌లొచ్చినప్పుడు. ఆళ్ళెలాగో పైకెళ్ళి మా డబ్బులే కదా తినేది. అందుకే మేము డబ్బులు తీసుకొని ఓటేస్తాం అవును. అంటారు. అవును. వాళ్ళేమో వాళ్ళెలాగో తింటున్నారు గాబట్టే మేము ఇస్తున్నాం అంటారు. అవును. లైక్ ఈ మధ్యలో అసలు డబ్బులు తీసుకోకుండా ఓటేసేవాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? నేనేమంటానంటే మనం అంత లెవెల్‌లో ఆలోచించొద్దు అంట. ఆ! అసలు ఆ సిస్టమ్‌ని ఎలా చేంజ్ చేయాలి అనేది మనకొద్దు. హ్మ్. ఓకే. ఆ లీడర్ డబ్బులిస్తాడా? నేను తీసుకుంటానా? నేను తీసుకోకపోయినా వాళ్ళు తీసుకుంటా. యాహ్! ఇదంతా వదిలేద్దాం ఆ! ఫర్ సమ్ టైమ్. ఓకే. అసలు మీరివాళ 10 సెకండ్లు పాలిటిక్స్‌తో డిఫరెంట్‌గా ఎంగేజ్ అవ్వగలరా? అదొక్కటి చూడండి అంటా నేను. హ్మ్. మీ కాన్స్టిట్యున్సీ‌లో రోడ్లు బాలేవంటే అసలు 10 సెకండ్‌లు ఆలోచించారా ఎందుకు బాలేవో? ఆ 10 సెకండ్ రూల్ పాలిటిక్స్‌లోకి తెస్తే మనం అసలు ఆ 10 సెకండ్స్ ఈవీఎంని మర్చిపోతాం. మన పాలిటిక్స్ అంతా 10 సెకండ్స్ ఈవీఎంలో ఏసే ఓటు గురించే ఉంది గానీ, హ్మ్. అసలు ఆ 10 సెకండ్స్ మన లైఫ్‌లో ఏం చేయగలం అనేది లేదు. హ్మ్. నేనేమంటున్నా అంటే పాలిటిక్స్‌ని, ఎలక్షన్స్‌ని వదిలేసి మన లైఫ్‌కి తీసుకొద్దాం అంటున్నా. హ్మ్. ఇండివిడ్యుయల్‌గా మారిన సో, మీరు నిజంగా ఇవాళ అలా ఉంటే, మీ నాయకుడొచ్చినప్పుడు మీరు అడుగుతారు. "ఏం చేశారయ్యా? లాస్ట్ ఇయరు 3000 ఇచ్చారు. ఆ 3000తో నిజంగా నా జీవితం ఏం మారింది?" హ్మ్. ఆ 10 సెకన్ల ప్రశ్న చాలు గదా! వాళ్ళని భయపెడితే చాలు గదా! వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునేలా పని చేయిస్తే చాలు గదా! సో, రోజుకి 10 సెకండ్స్ థింక్ వాట్ యూ కెన్ డూ కరెక్ట్‌లీ పాలిటిక్స్‌లో. ఒక బెటర్ పాలిటిక్స్‌కి ఈరోజు నేనేం చేస్తున్నానని ఆలోచించు. మీరనుకుంటున్నట్టు ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఇది రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటోళ్ళు యాక్టివ్‌గా క్యాంపెయిన్ చేసిన ఇక్కడి నుంచి 10 ఇయర్స్ ఒక డెకేడ్ అనుకుందాం. హౌ మచ్ చేంజ్ డూ యూ థింక్ పీపుల్ విల్ ఏమో హావ్? నాకది పట్టదంటాను నేను. హ్మ్. ఇంక నేను ఆ లెక్కలేసుకొని కూర్చొని, ఇప్పుడు నేనివాళ మొదలుబెడితే 10 ఏళ్లలో నా వెనకాల ఒక 1,00,000 మందుండాలంటే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది అని నేను యేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం ఇదైపోతది. హ్మ్. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అదేదో సినిమా ఉంది నాకు చాలా ఇష్టం 'పవన్ కళ్యాణ్' 'అత్తారింటికి దారేదిలో' ఫ్లైట్ దిగుతుంటారనమాట వాళ్ళు. అప్పుడు 'ఎంఎస్ నారాయణ' 'పవన్ కళ్యాణ్‌ని' అడుగుతారు. "ఇప్పుడు అత్తరింటికి మీ అత్తని తీసుకురావడం ఎలా తెస్తామయ్యా?" అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారంటారు ఆ పుస్తకంలో రాశానండి. ఆ! ఇప్పుడు నేనిక్కడే సీతని రావణాసుడి దగ్గర తేవాలంటే రాముడు ఇక్కడే కూర్చొని ప్లానేసి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రాసుకొనెళ్ళాడా? లేతే ఫస్ట్ ఎళ్లి అక్కడికెళ్లి చూసుకున్నాడా? యాహ్! పాలిటిక్స్ కూడా అంతే. అసలు లైఫ్ కూడా అంతే గదా! ఎంత ప్లాన్ చేయగలం? నేను బీటెక్ చదివా, ఏదో చేస్తున్నా. హ్మ్. ఏమన్నా సంబంధం? అది అందరి స్టోరీ. అందరి స్టోరీ అదే గదా! మరి మనం ఎందుకు పాలిటిక్స్‌లో గ్రాండ్ ప్లాన్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తాం? నేను 'మాయాసభ' అని రీసెంట్‌గా ఒక సీరీస్ చూసాను. సో, అందులో ఒక డైలాగ్ ఉంది. అంటే పాలిటిక్స్ అంటే ఏంటి అంటే, నేనొక్కడినే ఎళ్తే తీసుకురాలేనిది, నువ్వు, నేను ఇంకో నలుగురం కలిపి తీసుకురా కలిపి తీసుకొని రావచ్చు, సాధించొచ్చు అనేది ఆ డైలాగ్ విన్నా నేను. సో, హౌ మచ్ డూ యూ అగ్రీ విత్ దిస్? అదేనా పాలిటిక్స్ అంటే యాక్చువల్‌గా? ఆ! ఒక కలెక్టివ్ డ్రీమ్ హ్మ్. పాలిటిక్స్ అంటే. కేవలం నా ఇండివిడ్యువల్ డ్రీమ్ కాదు. హ్మ్. ఇలా ఎంతోమంది ఇండివిడ్యువల్స్ యొక్క డ్రీమ్స్‌ని కలిపి ఒక కామన్ డ్రీమ్‌ని ఏర్పరుస్తుంది. ఆ ప్రాసెస్సే పాలిటిక్స్. దీన్ని పొలిటిసైజేషన్ అంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఉదాహరణకి మన ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో అందరి కలెక్టివ్ డ్రీమ్ ఏంటి? ఇండియాకి ఫ్రీడమ్. ఫ్రీడమ్ రావటం. బట్ దానిలో వుమెన్ ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? హ్మ్. వుమెన్‌కి సతీ సహగమనం నుండి ఫ్రీడమ్. హ్మ్. వుమెన్‌కి ఇంట్లో బానిసత్వం నుండి ఫ్రీడమ్. హ్మ్. వుమెన్‌కి ఎడ్యుకేషన్‌కి, ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళే ఫ్రీడమ్. అందుకని వుమెన్ పార్టిసిపేట్ చేశారు. అందుకని బయటకొచ్చారు. హ్మ్. మరి యూత్‌కేంటి స్టేక్? సో, మీకు ఇండియా పవర్‌లోకొస్తే మెరుగైన ఉద్యోగాలుంటాయి. మనకి తగ్గ ఎడ్యుకేషన్ పాలిసీ ఉంటుంది. కొద్ది మందికి తగ్గట్టు ఉండదు. అండ్ మరి ఎస్సీలకి ఏంటి? ఎందుకు దళితులు పార్టిసిపేట్ చేశారు యాహ్! ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో? హ్మ్. ఎందుకంటే కేవలం అన్‌టచబిలిటీ. ఇది అప్పర్ కాస్ట్ ఇండియా అవ్వదు. యాహ్! ఈ రాబోయే ఇండియా ఏమవుతుందంటే సర్వోదయ అందరికి సంబంధించిన ఇండియా అవుతుంది. యాహ్! కాస్ట్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాము. హ్మ్. అందుకని వాళ్ళు పార్టిసిపేట్. సో, ఒక మేజర్ డ్రీమ్ అందులో ప్రతి ఒక్కళ్ళ ఇండివిడ్యువల్ డ్రీమ్స్. ఇదంతా పీస్ చేసేదెవరు? ఈ ఇండివిడ్యువల్ డ్రీమ్స్ అన్నిటిని విని వన్ లీడర్. ఆ! అది లీడర్‌షిప్. ఇప్పుడు బేసిక్‌గా చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు గదా! వాట్ కరిజ్మాటిక్ లీడర్. ఇప్పుడు ఆయన ముందు చాలామంది సీఎంలని ఆల్మోస్ట్ నలుగురు సీఎంలు 4 సంవత్సరాల్లో మార్చి, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కౌంటర్ చేయడానికి టీడీపీ పార్టీ వచ్చింది. ఇలాంటి ఒక లీడర్ వచ్చింది. ఇదంతా మాట్లాడతారు గదా! పీపుల్ ఎందుకంత చిరాకులో ఉన్నారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద? హ్మ్. వాట్ మేడ్ దెమ్ షిఫ్ట్ టు దిస్ అని? ఎన్టీఆర్ గారు చేసిన గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, అట్‌లీస్ట్ అప్పటిదాకా
లైక్ మెనీ స్టేట్స్ కాంగ్రెసే డామినెన్స్ ఉండింది. ఎందుకంటే ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ అది. అవును. అండ్ అప్పుడు దాకా ఉన్న మేజర్ పార్టీ కూడా అదొక్కటే. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళంతా. యాహ్! ఏ స్టేట్ అయినా క్యాడర్ ఉండి, ఆ క్యాడర్ ఆర్గనైజేషన్ ఉండి, వాళ్ళందరికి ఒక స్ట్రక్చర్ ఉండి, ఒక విజన్ ఉండి ఉన్న పార్టీ కాంగ్రెసే. Yeah. థాంక్స్ టు గాంధీ, నెహ్రూ, పటేల్ అండ్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంత టైట్‌గా ఉంది. కాకపోతే ఏమైందంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ లీడ్ చేసిన పార్టీయేనా ఇది అన్నట్టు పోస్ట్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ ఉంది. సో, ఫ్యాక్షన్స్ వచ్చేయటం, ల్యాండ్ లార్డ్స్ డామినేట్ చేయటం కాంగ్రెస్‌ని. అండ్ మీరన్నట్టు సెంట్రలైజేషన్ ఉండటం. ఆ! సెంట్రల్ కంట్రోల్ ఇక్కడ ఏం జరుగుతుంది అని దాని మీద. ఇందిరాగాంధీ టైంలో అది ఇంకా పీక్ అయింది. సో, దీంతో ఎన్నో చోట్ల రీజనల్ ఫ్రస్ట్రేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ! అండ్ సెంట్రల్‌గా గూడా జనసంఘ్ అనేది దానికి వ్యతిరేకంగా వచ్చింది. జయప్రకాష్ నారాయణ్ మూవ్‌మెంట్ కూడా ఆ టైంలోనే వచ్చింది. సో, ఆ టైంలోనే అంటే అక్రాస్ ది కంట్రీ ఎన్నో వేవ్స్ ఇలా వస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ ద్రవిడియన్ మూవ్‌మెంట్ స్ట్రాంగ్ అవ్వటం, అన్నాదురై, కామరాజర్ ఈ ఈ మూవ్‌మెంట్. నెక్స్ట్ జేడీఎస్ కర్ణాటకలో, మహారాష్ట్రలో గూడా ఆహ్, రీజినల్ మూవ్‌మెంట్ రావటం. సో, ఎలా ఇంత డైవర్స్ కంట్రీని ఒక సెంట్రలైజ్డ్ కాంగ్రెస్ దృష్టిలో జూస్తారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. సో, ఆ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చినది తెలుగుదేశం పార్టీ. సో, ఆయన తీసుకొచ్చిందేంటంటే తెలుగు వాళ్ళ వాయిస్ అసలక్కడ ఉండాలి గదా! ఢిల్లీ వాయిస్ వచ్చి మన మీద ఇంపోజ్ చేసేదేంటి? మనకేం కావాలో అది మనం చెప్పాలి గదా! అని. సో, ఆ కంటెక్స్ట్‌లో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అయింది. కిలో బియ్యం రూ. 2 హ్మ్. అని హ్మ్. చెప్పి స్టార్ట్ చేశారు గదా! ఇదొకటి తెలుసు. ఇలా చేసిన మేజర్ రిఫార్మ్స్ ఏంటి? ఆ టైంలో ఉన్న లీడర్స్? నేను విన్నది మహిళలకి ల్యాండ్ రైట్స్ కూడా ఆయన ఇవ్వటం హాఫ్ అనేది. ఆఫ్ ది యాహ్! సో, ప్రాపర్టీ. ఇన్‌హెరిటెన్స్‌లో మహిళలకి రైట్స్ ఉండాలి అనేది కూడా చాలా బిగ్ రిఫార్మ్ తీసుకొచ్చింది. రైట్. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. హ్మ్. అంటే కేవలం జమీందారీల కంట్రోల్‌లో, ఈ కరణాల కంట్రోల్‌లో హ్మ్. ఈ ఈ రెవెన్యూ వ్యవస్థ అనేది ఉండకూడదు. సో, దాన్ని బ్రేక్ చేసి రైట్. ఒక ఫార్మల్ టెక్నికల్ రెవెన్యూ వ్యవస్థని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్‌కి, టీడీపీకి చాలా టైట్ ఫైట్‌లు నడుస్తా ఉండేది గదా! మీరు ఆ టైంలో చూసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఏంటి? పోస్ట్ సీనియర్ ఎన్టీఆర్. బాగా ఇంప్రెస్ అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. అంటే ఒక ఆర్గానిక్‌గా ఒక పాదయాత్ర ఎలా అసలు అంత సీమ్‌లెస్‌గా జరిగింది. ఆయన ఒక లీడర్ లాగా ఎలా ఎమర్జ్ అయ్యారు అనేది యాహ్! దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అది చాలా చాలా ఫ్యాసినేటింగ్‌గా అవును. అనిపించింది. బట్ చాలా వేగ్‌గానే తెలుసు. బట్ అప్పట్లో నా పాలిటిక్స్ ఏంటంటే ఈ పాలిటిక్సే. కాస్ట్ పాలిటిక్స్. మీరేమిట్లు? మీరేమిట్లు ఆ! నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో యాహ్! మీదే కులం ఎక్కడ ఫస్ట్ చదివారు మీరు? నేను గుంటూరులో చదివాను. ఓహ్! గుంటూరా? సో, మీరెవరు? నా కాస్ట్ పవర్‌లో ఉన్న పార్టీ కాస్టా? కాదా? కాదు. ఒకవేళ ఆ కాస్ట్ అయితే నేను భుజాలెత్తుకొని ఫుల్లు హంగామా చేస్తూ తిరగొచ్చు క్యాంపస్‌లో. లేకపోతే కొంచెం సార్ అంటూ తిరగాలి. అట్లా హ్మ్. ఎందుకు తిరగాలి అని మేము కొంచెం కొద్దిమందిమి రివోల్ట్ చేశాము. అలా చేస్తే మమ్మల్ని గూడా ఒక కాస్ట్ గ్రూప్ అన్నారు. సో, ఎందుకంటే ఈ రివోల్ట్ చేసిన గ్రూప్‌లో కొద్దిమంది ఒక కమ్యూనిటీ నుండి ఉన్నారు. బట్ నాకు తెలిసిన పాలిటిక్స్ అప్పట్లో ఇదే. అండ్ ఇంకొకటి అప్పుడు తెలియలేదు గానీ మచ్ లేటర్ నేను రియలైజ్ అయిందేంటంటే జెండర్ చుట్టూ పాలిటిక్స్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. సపోజ్ నేను ఒక రిలేషన్‌లో ఉన్నాననుకోండి. నేను నేచురల్‌గా ఒక బిచ్ అయిపోతాను. ఆహ్, అదే ఒక అబ్బాయి రిలేషన్‌లో ఉండి, ఆ రిలేషన్ నుండి మూవ్ అయితే అసల బిచ్‌కి ఆల్టర్‌నేటివ్ వర్డ్ గూడా లేదు. ఆహ్, అమ్మాయిల్ని ఎల్ అనే వర్డ్‌తో పిలవటం, బయట బాయ్ ఫ్రెండ్‌తో కనిపిస్తే ఆ అమ్మాయిని ఎక్కిరించడం. ఇన్ ఇదంతా మెన్ రిలేటివ్‌లీ ఫ్రీగా ఉన్నారు. నా ఫ్రెండ్స్‌నే చూసేదాన్ని. నేను పర్సనల్‌గా చాలా సఫర్ అయ్యాను ఈ విషయంలో. హ్మ్. ఆహ్, ఒక బాయ్‌ని అసలు తన రిలేషన్‌షిప్స్ విషయంలో గానీ, తన క్యారెక్టర్ విషయంలో గానీ, ఎటువంటి మాటలు అనడం నేను చూడల. మహా అయితే అరే! వీడు బాగా లవర్ బాయ్ అనేది పొగిడే టోన్‌లో అనేవాళ్ళు గానీ, అమ్మాయిని లవర్ గర్ల్ అనరు. బిచ్ అంటారు. ఇవన్నీ నాకు అప్పుడు తెలీలా. అసలెందుకింత హెరాస్ చేస్తున్నారు మమ్మల్ని అన్నట్టే ఫీల్ అయ్యేదాన్ని. నేను క్యాంపస్‌లో ఈ క్యాస్ట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా ఇంటికి థ్రెటనింగ్ కాల్స్ వచ్చేవి. మా నాన్నగారు కూడా ఒకటి 2 సార్లు ఎత్తారనమాట. హ్మ్. హ్మ్. మీ అమ్మాయి కొంచెం అతి చేస్తోంది. కంట్రోల్‌లో పెట్టండి. ఇవంతా నా జెండర్‌కి ఎలా రిలేట్ అయ్యి ఉన్నదే అప్పుడు నాకు అర్థమయ్యింది కాదు. నాకు హ్మ్. తర్వాత అనిపించిందన్నమాట. ఒక స్మాల్ టౌన్
ఒక వుమెన్ మొబిలిటీ మీద తనని తను ఎలా చూసుకుంటుంది అనే దాని మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఓకే. యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ పాలిటిక్సా? ఆర్ యాహ్! టు దిస్ క్లోజ్ ఈస్ మై పాలిటిక్స్. పీపుల్స్ పాలిటిక్స్. నాట్ పార్టీ పాలిటిక్స్. హౌ డు యూ డిఫైన్? అంటే ఇప్పుడు జెండర్, కాస్ట్ 2 చెప్పారు మీరు. అండ్ స్టార్టింగ్‌లో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్ గురించి చెప్పారు. లైక్ నా ఫ్రెండ్ కొంచెం లోవర్ కాస్ట్‌లో పుట్టాడు కాబట్టి కరెక్ట్. ఏదో కరెక్ట్. చేస్తున్నారు అని చెప్పి. సో, డు యూ థింక్ దిస్ స్టిల్ ఎగ్జిస్ట్? మా సోషియాలజీ టీచర్ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. హ్మ్. ఆయన ఏమన్నారంటే అంటే రిజర్వేషన్ డిబేట్‌లో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. మేము సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి వెళ్తున్నాం. ఆ ఇంటర్వ్యూలో జరిగిన డిస్కషన్ ఇది. హ్మ్. ఆయన ఏమన్నారంటే, "ఇప్పుడు స్వాతి నువ్వు మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చావు. నీ ఫ్రెండ్ కూడా మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. హ్మ్. నువ్వు మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నీ పేరెంట్స్ నీకు హైదరాబాద్‌లో ఒక ఇల్లు తీసి పెట్టారు. నువ్వు నెలకి 7,000, 8,000 రెంట్ కట్టి అక్కడ ఉంటావు. ఆటో యేసుకొని సెంటర్‌కొచ్చావు. చేసేసి నెక్స్ట్ ఎళ్ళిపోయి ప్రశాంతంగా ఒక మీల్స్ తింటావు. ఈవినింగ్ ఎళ్లి రిఫ్లెక్ట్ చేస్తావు. నేను ఎలా చేశాను అని. సో, హ్మ్. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫ్రెండ్ ఫస్ట్ 7, 8,000 రూమ్ తీసుకునే కంఫర్ట్ అతనికుండదు. ఒక షేర్డ్ రూమ్‌లో ఉంటారు. హ్మ్. అందులో ఒక 10 మంది ఉండొచ్చు. సో, అతను అక్కడ కూర్చొని చదువుకోలేరు. అతను, రామ. వాళ్ళు ఒక లైబ్రరీకెళ్ళి కూర్చొని చదువుకోవాలి. హ్మ్. ఆ లైబ్రరీకి కొన్ని అవర్సే ఉంటాయి. యాహ్! అండ్ ఈ 2, 3 వేలు గూడా వాళ్ళ పేరెంట్స్ పంపించలేరు. సో, వీళ్ళు వర్క్ చేస్తూనో, పార్ట్ టైమ్ చేస్తూనో చేస్తారు. నీలాగా ఆటోలో రారు. ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకొనొస్తారు. దానికోసం వాళ్ళు కాసేపు వెయిట్ చేసి రావాలి. నీలాగా కంఫర్టబుల్‌గా భోజనం చేసి ఆర్ మెక్‌డీలో మీల్స్ తిని వెనక్కెళ్ళరు. ఎక్కడో షేర్డ్ మెస్‌లో తినేసి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ లైబ్రరీ ఉండే టైంకి వాళ్ళు క్యాచప్ అవ్వాలి. సో, స్ట్రగుల్ అనేది కేవలం అంటరానితనం ఇంకా ఉంది అన్నట్టు కాదు. ఆ స్ట్రగుల్ మోర్ స్ట్రక్చరల్. మనం ఎంతసేపుకి క్రీమీ లేయర్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఫ్యామిలీస్‌ని చూస్తాం గానీ, అంటే వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన ఫ్యామిలీస్ చూస్తాం గానీ, ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. బీసీల పరిస్థితి ఏంటి? ఎంతోమంది బీసీ ఫ్యామిలీస్ స్టిల్ మాసివ్ ఎకనామిక్ క్రైసిస్‌లో ఉన్నారు. సేమ్ విత్ ఎస్సీస్. ఇప్పుడు ఇండియాలో పావర్టీ లెక్కలు తీయండి. యావరేజ్‌గా అప్పర్ కాస్ట్‌లో 33, 34% ఉంటే 60, 70% ఈ కులాల నుండి ఉంటారు. ముస్లిమ్స్‌లో అయితే ఆల్‌మోస్ట్ 75, 80% ఉంటారు పావర్టీలో. పావర్టీలో. హ్మ్. సో, మనం అనే డిస్క్రిమినేషను అంటరానితనం అనేది ఒక టైంలో. అవును. ఇప్పుడు ఆ డిస్క్రిమినేషన్ అంటరానితనం అనేది స్ట్రక్చర్ అయిపోయింది. అంటే మన స్ట్రక్చర్స్‌లోకొచ్చేసింది. హ్మ్. వాళ్ళని మనం తాకచ్చు, వాళ్ళతో కలిసి తినొచ్చు. బట్ వాళ్ళ బతుకులు, మన బతుకులు చాలా డిఫరెంట్‌గుంటాయి. ఇది మనకు కనిపించదు. బట్ డోంట్ యూ థింక్ రిజర్వేషన్స్ ఆర్ హెల్పింగ్ అండి? ఆఫ్‌కోర్స్ దే ఆర్ హెల్పింగ్ అండ్ దే ఆర్ నీడెడ్. హ్మ్. అందుకనే కావాలి. రైట్. ఎందుకు రిజర్వేషన్స్ ఇన్నేళ్లయ్యి హ్మ్. చాలా మందికి దాని మీద కంప్లెయింట్ ఉన్నా ఎందుకు రిజర్వేషన్స్ ఇంకా ఉన్నాయి అంటే పవర్‌లో ఉన్న వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలుసు. హ్మ్. రాజ్యాంగంలో దాన్ని ఎందుకు పెట్టారంటే ఈ స్ట్రక్చరల్ డెఫిసిట్స్‌ని అడ్రెస్ చేయటానికే. ఆఫ్‌కోర్స్ క్రీమీ లేయర్‌ని ఐడెంటిఫై చేయటం, ఒకసారి బెనిఫిట్ పొందిన వాళ్ళు మళ్ళీ బెనిఫిట్ పొందకపోవడం అవి రిడ్రెస్ చేయొచ్చు. ఆ ఇష్యూస్‌ని తీసేయొచ్చు. హ్మ్. బట్ సెకండ్ జనరేషన్ బట్ అసలు ఫస్ట్ జనరేషన్‌లోనే బెనిఫిట్ పొందని ఫ్యామిలీస్, రైట్. ఎక్స్‌ట్రీమ్ పావర్టీలో ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ కాన్సంట్రేట్ అవి ఉన్నాయి. మన లోవర్ కాస్ట్‌లో, మార్జినలైజ్డ్ గ్రూప్స్‌లో. ఓకే. ఈ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేయాలంటారా మీరు? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అడ్వాంటేజ్ వచ్చింది. రెండోసారి కూడా రాకూడదు అంటే లైక్ హౌ డు యూ నేను ఆ కౌంటర్ దట్? రిఫార్మ్ గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతోందేంటంటే, ఇవన్నీ కనిపించడానికి పాలిటిక్స్ అంటున్నాను నేను. నేను డ్రామా పాలిటిక్స్ వర్సెస్ పీపుల్ పాలిటిక్స్ అంటోందేంటంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి పాలిటిక్స్ అంటే, ఇవాళ ఏమన్నా జగన్ చేశారా? హ్మ్. ప్రొటెస్ట్ చేశారా? మరి చంద్రబాబు గారి రిప్లై ఏంటి? హ్మ్. లోకేష్ ఏమన్నారు? లోకేష్‌కి, పవన్ కళ్యాణ్‌కి పడుతోందా లేదా? ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? హ్మ్. మరి కేసీఆర్‌ని ఇన్వెస్టిగేషన్ చేసారు. ఔట్‌కమ్ ఏంటి? మనకి ఎంతసేపుకి పాలిటిక్స్ అంటే హ్మ్. లేచిన దగ్గర నుండి అసలు వాళ్ళు ఏం చేసైనా వాళ్ళు ఎలాగైనా వాళ్ళు బతికేయగలరు. కరెక్ట్. ఆ! హ్మ్. మనకు ఆ పాలిటిక్స్ కనిపించక్కర్లా బట్ అనిపిస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ కాస్ట్‌లో ఉన్నోళ్ళు, ఎవ్రీ రిలిజియన్‌లో ఉన్నోళ్ళు, ఎవ్రీ ప్రొఫెషన్‌లో ఉంటున్నారు గదా! సో, డు యూ స్టిల్ థింక్ ఈ ఫియర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి? ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ! ముస్లిమ్సే మాట్లాడదాము. ప్రపోర్షనల్లీ హ్మ్. హిందూస్ ఎంతమంది ఉంటారు? ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళ పాపులేషనే తక్కువ గదా! 30% ఆఫ్ పాపులేషన్. హ్మ్. అంటే స్ప్రెడ్ అమాంగ్స్ట్ ఇండియా ఆఫ్ గదా! కోర్స్. హ్మ్. బట్ దట్ షుడ్ షో ఇన్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. హ్మ్. నేషనల్ లెవెల్ కంపెనీస్‌లో కనిపించాలి. హ్మ్. లీడర్‌షిప్‌లో ఎంతమందున్నారు? అక్కడ తక్కువ ఉంటారు. యాహ్!
లీడర్‌షిప్‌లో నాన్ బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు? ఆ! ఎంతమంది దళిత్స్ ఉన్నారు చూపించండి. ఎంతమంది వుమెన్ ఉన్నారు? వుమెన్ చాలా తక్కువ. యాహ్! ఎందుకు? హ్మ్. ఇవి కనిపిస్తున్నాయా అని అడుగుతున్నా నేను. హ్మ్. ఇప్పుడు మనం కనిపించట్లేదంటే వెంటనే ఏమంటామంటే వాళ్ళు రావట్లేదంటాం. అసలు బేసిక్‌గా వుమెన్‌కి ఇంట్రెస్ట్ ఉంటదా అదే రావడానికి? నేనంటుందేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు మనం ఫస్ట్ అడుగుతున్నామా అంటున్నాను. హ్మ్. పాలిటిక్స్ అనేది ప్రతి లైఫ్‌కి సంబంధించింది. ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలిగా. ఇప్పుడు ఆ పాలిటిక్స్‌లో ఇంట్రెస్ట్ లేని ఫ్రెండ్ గూడా వచ్చి ఓటేయాలిగా. హ్మ్. మరి పార్టీ గెలవాలంటే. మరప్పుడు ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఏంటో తెలియాలిగా పార్టీకి. హ్మ్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఓటింగ్‌లో రోల్ ఉన్నప్పుడు ప్రాసెస్‌లో ఎందుకు రోల్ ఉండకూడదు? సో, ఇక్కడ మీరు ఒక విషయం చెప్పారు కదా! ఓటేయాలంటే వాడికి ఆబ్వియస్‌లీ ఆడి ఇంట్రెస్ట్ ఏంటో తెలియాలని చెప్పి. నేను చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది. అక్కడికెళ్ళి ఎండలో నుంచొని ఓటేసేంత ఓపిక నాకు లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చాలా మంది చెప్తుంటారు. సో, హౌ డు యూ కౌంటర్ దిస్? ఓట్ వెయ్యాలి. హ్మ్. కానీ వాళ్ళు ఎందుకు ఎయ్యట్లేదో కూడా అర్థం జేసుకోవాలి. హ్మ్. నిజంగా ఓటుతో వాళ్ళ లైఫ్‌కి ఎటువంటి సే లేదు. హ్మ్. ఇప్పుడు అదే రోజు మీ సీఈఓతో టౌన్ హాల్ ఉంది. వచ్చిన వాళ్ళందరూ అటెండెన్స్ తీసుకుంటామంటే వీళ్ళు ఖచ్చితంగా ఎళ్తారుగా. యాహ్! ఎండలో అయినా సీఈఓ టౌన్ హాల్‌లో నుంచుంటారు కదా! డెఫినైట్‌లీ. ఆ! ఎందుకు నుంచుంటారు? హ్మ్. ఆ టౌన్ హాల్‌కి అటెండ్ అయ్యింది, అవ్వలేనిది బట్టి వాళ్ళ లైఫ్ మీద సమ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది వాళ్ళకొక క్లారిటీ ఉంది. హ్మ్. ఈ ఓటు వేసినా, వేయకపోయినా రోడ్లు ఇలాగే ఉంటాయి. ఈ ఆ! డ్రామా ఇలాగే ఉంటుంది. ఆ! నా కరెక్ట్. ఇంట్లో ఏమీ పరిస్థితి మారదు. కరెక్ట్. అట్‌లీస్ట్ ఇండియన్ అప్పర్ మిడిల్ క్లాస్‌కి ఓటుతో ఆ డిసోసియేషన్ వచ్చేసింది. హ్మ్. స్టిల్ లోవర్ మిడిల్ క్లాస్‌కి బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి, వెల్‌ఫేర్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి ఓట్‌తో ఒక లింక్ ఉంది వాళ్ళ లైఫ్‌కి. హ్మ్. అప్పర్ మిడిల్ క్లాస్‌కి బెనిఫిట్సు లేవు. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు లేదు. నా జీవితం నేనే మార్చుకోగలను అని ఒక ధైర్యం. ఆ! ఎందుకంటే నేను మనీ సంపాదించుకుంటే నా లైఫ్ ఎలా ఉండాలో నేను డిజైన్ యాహ్! చేసుకోగలను. దానిలో గవర్నమెంట్‌కి ఎటువంటి సంబంధము లేదు. యాహ్! సో, నేనెందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలి అనే ఫీలింగు ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా ఏపీలో ఇది స్టార్ట్ అవును. చేశారు. స్త్రీ ఫ్రీ బస్. శక్తి. హౌ డు యూ సీ దిస్? వుమెన్ మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎకానమీకి. ఓహ్! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ వైఫ్ గాని, మీ సిస్టర్ గాని, మీ మదర్‌ని గానివ్వండి, ఒక టైమ్ అయ్యాక బయటికెళ్ళమని మీరు అడగండి. హ్మ్. వాళ్ళు దే డోంట్ ప్రిఫర్ టు గో ఔట్. ఆటో ఉందా? నువ్వు బుక్ చేసావా? లేదా నువ్వు నన్ను దింపుతావా? ఫస్ట్ క్వెషన్ ఏంటి నువ్వొచ్చి నన్ను డ్రాప్ చేస్తావా? అని అవును. అడుగుతారు. అవును. సెకండ్ క్వెషన్ ఏంటంటే మీరు డ్రాప్ చేయలేకపోతే సరే నాకు క్యాబ్ బుక్ చెయ్యి అంటారు. ఆర్ నాకు ఆటో బుక్ అవును. చెయ్యి అంటారు. యాహ్! ఆర్ ఆ క్యాబ్, ఆటో వాళ్ళు ఎఫర్డ్ చేయగలగాలి ఫస్ట్. హ్మ్. ఆ! ఆ ఎఫర్ట్ చేయలేనప్పుడు వాళ్ళు వెళ్లరు. మీ మీద డిపెండెన్స్ ఉంటుంది. లేదు మీ నాన్నగారి మీద డిపెండెన్స్ ఉంటుంది. లేదా కొడుకు మీద డిపెండెన్స్. ఈ డిపెండెన్స్‌ని బ్రేక్ చేయాలి. అప్పుడు మోర్ విమెన్ అసలు ఫస్ట్ ఫ్రీగా తిరుగుతారు. అంటే వాళ్ళేదో తిరగాలని కాదు. వాళ్ళు బయటికెళ్ళాలి అని కాదు. ఇల్లొదిలేసి ఎళ్ళాలని కాదు. బట్ అసలు బేసిక్ మొబిలిటీ ఉంటే ఏంటంటే వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ తెలుస్తాయి. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఒస్తుంది. వాళ్ళు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయగలరు. మోర్ ప్రపంచం గురించి తెలుసుకోగలరు. హ్మ్. మోర్ ఎంపవర్డ్ వుమెన్ విల్ కాంట్రిబ్యూట్ టు అ బెటర్ ఫ్యామిలీ అండ్ మోర్ హెల్తీ సొసైటీ. సో, లార్జర్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఇలాంటి అట్‌లీస్ట్ ఫ్రీ బస్ పథకం గురించి టు ఎనేబుల్ మోర్ విమెన్ టు కమ్ ఔట్ ఫ్రీలీ. హ్మ్. హ్మ్. కాతే మనకేంటంటే దాన్ని మనం కేవలం ఒక ఎలక్టోరల్ దృష్టికోణంలో చూసి దాని చుట్టూ ఉన్న ఈ అవేర్‌నెస్ ఆర్ ఈ సెన్సిటైజేషన్‌ని ఇగ్నోర్ చేస్తాం. ఇది లిటిల్ బిట్ మోర్ ఇది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఏది? ఈ ఈ ఫ్రీ బస్ మొబిలిటీ మీరేదో ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? అరవింద్ కేజ్రీవాల్ దీన్ని మచ్ ఎర్లీ ఢిల్లీ. ఢిల్లీ మెట్రోలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓహ్! వుమెన్‌కి ఫ్రీ ఫ్రీ మెట్రో. మెట్రో రైడ్. జనరల్‌గా నేను నా ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరిని కలిసినా, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా, దే ఆర్ అబౌట్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ పాలిటిక్స్ అస్సలు పట్టించుకోరు. వాట్ మేడ్ యూ గో డీప్ ఇంటూ పాలిటిక్స్? సో, నాకు తెలిసి మీ ఫీమేల్ ఫ్రెండ్స్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేక కాదు. హ్మ్. పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్న ఇంట్రెస్ట్ లేక వాళ్ళు డిటాచ్ అయిపోయారేమో. ఆ! ఎందుకంటే విమెన్ ఆర్ ఫార్ మోర్ పొలిటికల్ దాన్ మెన్. హ్మ్. ఇప్పుడు మీరు మోడీ గారి నుండి సీబీఎన్ గారి దాకా ఎవరిని చూసినా, యాహ్! ఏ స్టేట్‌లో పొలిటికల్ క్యాంపెయిన్స్ చూసినా విమెన్ సెంట్రిక్కే నడుస్తున్నాయి. ఓహ్! ఓకే. విమెన్‌కి ఫ్రీ బస్సులివ్వటం, విమెన్‌కి ఆహాహాహా! సిలిండర్‌లివ్వటం, విమెన్‌కి అమ్మ ఒడి అని జెప్పి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం. సో, పాలిటిక్స్ విమెన్ చుట్టూ నడుస్తుంది. ఎందుకంటే, సమాజం, చాలా జీవితాలు విమెన్ చుట్టూ నడుస్తాయి. యాహ్! సో, సమాజం, జీవితం ఎక్కడుందో అక్కడే గదా పాలిటిక్స్ ఉంటుంది. హ్మ్. సో, వుమెన్ పాలిటిక్స్‌లో లేరనేది ఇల్యూజన్.
బట్ మన కైండ్ ఆఫ్ మాస్కులిన్ పాలిటిక్స్‌లో, ఈ డ్రామా పాలిటిక్స్‌లో వాళ్ళు ఎంగేజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఫార్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. థింగ్స్ ఉంటాయి. ఒక చైల్డ్‌ని పెంచడం ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. ఇల్లు నడపడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవి పొలిటికల్ థింగ్స్. రియల్ పాలిటిక్స్ ఒక హౌస్ హోల్డ్‌లో ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సపోజ్ మీ అర్బన్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫీమేల్ ఫ్రెండ్. సో 4 చెప్పా నేను. అర్బన్, అబోవ్ మిడిల్ అబోవ్ మిడిల్ క్లాస్, క్లాస్ ఫీమేల్. ఫీమేల్ అండ్ మేబీ అప్పర్ కాస్ట్ అనుకోండి. ఓకే. సో 4 ట్రైట్స్ ఉన్న ఫీమేల్‌ని మనం పొలిటిసైజ్ చేయాలనుకోండి. వాట్ యు మీన్ బై పొలిటిసైజ్ చేయడం ఎగ్జాక్ట్‌లీ? థ్యాంక్ యూ. సో పొలిటిసైజ్ ఏంటంటే తన వాయిస్ కూడా పాలిటిక్స్‌లో ఇంపార్టెంట్ అవుతుంది. తనకు అసలు ఫస్ట్ ఒక వాయిస్ ఉంది. ఆ వాయిస్ పాలిటిక్స్‌లో ఇంపార్టెంట్ అని తను గుర్తించడమే యాహ్! పొలిటిసైజేషన్. హ్మ్. సో తన నీడ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో ఆమెకేంటి ఫస్ట్ అర్బన్ పబ్లిక్ సేఫ్టీ. హ్మ్. తను ఎక్కడికైనా సేఫ్‌గా వెళ్ళగలగాలి, రాగలగాలి. లెస్సర్ కాస్ట్‌లో రాగలగాలి. ఇప్పుడు మెన్ రిలేటివ్‌లీ ఫ్రీగా తిరగగలరు. యాహ్! ఈమె ఒక టైం మించి తిరగలేదు. కొన్ని రకాల ట్రాన్స్‌పోర్ట్‌లోనే వెళ్ళగలదు. సో తను సేఫ్ అనే ఫీలింగ్ ఫస్ట్ తనకు కలిగించాలి. నెక్స్ట్ రెండోదేంటి, సేఫ్టీతో పాటు ఎకనామికల్లీ వైబుల్ అవ్వాలది ఆమె సేఫ్టీ. హ్మ్. అండ్ నెక్స్ట్ మూడోదేంటి, దో షీ ఈజ్ ఫ్రమ్ ఎ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఆమె ఎన్నో స్టీరియోటైప్స్‌ని క్యారీ చేస్తుంది తన మైండ్‌లో. నా పెళ్లి ఒకలాగానే అవ్వాలి. నేను పెళ్ళయ్యాక ఒకలాగానే ప్రవర్తించాలి. ఫస్ట్ టైమ్ పెళ్ళైతే వరలక్ష్మి వ్రతం చేయకపోతే మా అత్తగారు ఏమనుకుంటారు? నేనివి తప్పనట్లేదు. అస్సలు నేను ప్రాసెస్‌ని తప్పనట్లేదు. వాటి నుండి నేను చెయ్యొచ్చు, చేయకపోవచ్చు అనే ఫ్రీడమ్ ఆమె మైండ్‌లో రావాలి అంటున్నాను. అవును. అది పాలిటిక్సేగా. దాన్ని సమాజమే కదా ఎనేబుల్ చేయగలిగేది. దానికొక పొలిటికల్ పార్టీ వచ్చి చెప్పక్కర్లా. రూట్ లెవెల్‌లో. బట్ సమాజమేగా ఆమెని దాని నుండి ఫ్రీ చేయగలిగేది. ఇది ఆమె పాలిటిక్స్ కాదా? యాహ్! సేఫ్ అండ్ అఫోర్డబుల్ పబ్లిక్ స్పేసెస్ క్రియేట్ చేసి, నాలాంటి విమెన్ ఫ్రీగా నా వాయిస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే, ఎవరు నన్ను మళ్ళీ హెరాస్ చేయని కండిషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళనే నేను లీడర్‌గా ఎన్నుకుంటానని ఆమొచ్చి చెప్పిందనుకోండి. అలా ఒక 10,000 మంది వచ్చి చెప్పారనుకోండి. అది పార్టీ మేనిఫెస్టో ఇష్యూ అవ్వదా? దట్ ఈస్ పొలిటిసైజేషన్. ఇప్పుడు స్టార్టింగ్‌లో మీరు కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు కదా! 2025లో అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో ఇండియా వైడ్ మీరు చెప్పాలంటే ఎలా ఉంది సిట్యుయేషన్? మాసివ్‌గా ఉంది. ఉంటది. క్యాష్ లేకుండా ఫస్ట్ పెళ్ళవ్వదు. ఆ! సో, నాకు బాగా చదువుకున్న ఫ్రెండ్స్. ఫర్ దట్ మ్యాటర్ నేను వితిన్ క్యాస్టే పెళ్లి చేసుకున్నాను. బట్ లవ్ మ్యారేజ్ కాబట్టి ఏదో చెల్లిపోయింది. బట్ నేను కూడా సేమ్ కాస్ట్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను. అందరూ చాలా థియరీలు మాట్లాడతాం. పెళ్ళికొచ్చేటప్పటికి అసలు పేరెంట్స్ కంట్రోల్ తీసేసుకుంటారు. హ్మ్. ఇంటర్ కాస్ట్ అంటే చాలా రిలక్టెన్స్ ఉంటుంది. ఇప్పటికి చాలా రిలక్టెన్స్ ఉంది. నెక్స్ట్ సో, పెళ్లి ఐ థింక్ వెరీ బిగ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది క్యాస్ట్ కంటిన్యూ అవ్వటంలో. హ్మ్. ఇప్పుడు ఇంకా కాస్ట్ కాన్షియస్‌నెస్ పెరిగిపోయింది. ఎలా అంటే కాస్ట్ వైస్ వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసాయి. సో, నేను మా ఫ్యామిలీ గ్రూప్స్ చూస్తుంటాను. కాస్ట్ వైస్ వాట్సాప్ గ్రూప్స్ ఎట్లాగా? ఇప్పుడు మీరు, నేను ఇద్దరం లెట్స్ సే ఒక బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నాం. ఈ బ్యాంక్‌లో ఉన్న ఈ కాస్ట్ ఎంప్లాయీస్ అందరికి ఒక గ్రూప్ ఉంటుంది మళ్ళీ. అదేలే. ఆ! సో, ఎక్కడికక్కడ ఒక వర్టికల్ డివిజన్ అన్నమాట. సో, హారిజాంటల్లీ వీళ్ళంతా బ్యాంక్ ఎంప్లాయీస్. బట్ వితిన్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు బ్రాహ్మిన్స్, వీళ్ళు వైశ్యాస్, వీళ్ళు కమ్మాస్, వీళ్ళు కాపుస్, హ్మ్. సో, దానికి సోషల్ మీడియా మంచి యాంప్లిఫైయర్ అయిందన్నమాట. సో, యాహ్! మంచి వాట్సాప్ నెట్వర్క్స్ ఇవంతా బిల్డ్ చేయటం. ఆ! థర్డ్ ఏంటంటే సో, ఒకటి మ్యారేజ్, 2 ఇది. థర్డ్ వచ్చేసి పొలిటికల్ ప్రాసెస్ కూడా ఆ! కాస్ట్‌ని టేమ్ చేస్తున్నాయి. ఎందుకంటే స్పెసిఫిక్ కాస్ట్ బేస్డ్ లీడర్స్ ప్రామిసెస్. మాట్లాడేటప్పుడు గూడా కాస్ట్ పేరు చెప్పి మీకు కాస్ట్ ఇస్తామని కాస్ట్‌ని ఎందుకంటే మనం ఇప్పుడు అది కూడా చూడండి. మనల్ని కనెక్ట్ చేస్తుంది ఏంటి ఇష్యూ? రోడ్స్ కనెక్ట్ చేస్తుందా? కాస్ట్ కనెక్ట్ చేస్తుందా? అంటే మనం కాస్ట్ కనెక్ట్ చేస్తుంది అంటున్నాం. హ్మ్. నేనందేంటి మీరు ఆ డొమెస్టిక్ వర్కర్‌ని చూస్తే, ఇలా డొమెస్టిక్ వర్కర్స్ ఇష్యూస్‌కి రెస్పాండ్ అయ్యే వాళ్ళందరూ ఒక ఓటర్ బేస్. అలా వుమెన్ నైట్ టైమ్ ట్రావెల్ చేయొచ్చు అనే వాళ్ళంతా ఒక ఓటర్ బేస్. బట్ ఏమైంది? ఇది లేవసలివి. ఈ హారిజాంటల్ ఇష్యూస్ లేవు మనకి. నేను డొమెస్టిక్ వర్కర్ గురించి ఎంతైనా పోరాటం చేయొచ్చు. వెళ్లి మా కులపోళ్ళకే ఓటేస్తా. హ్మ్. అది సో, ఈ ఓటర్ బేసిస్‌గా నర్చర్ అవ్వట్ల. ఎందుకంటే పబ్లిక్‌లో గూడా యాక్షను, ఆ కాన్షియస్‌నెస్ లేదు. కమ్యూనిస్ట్‌లు ఉన్నంత వరకు వాళ్ళది కాంట్రిబ్యూట్ చేశారు.
ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ కాంట్రిబ్యూషన్ అదే. అక్రాస్ కాస్ట్స్, అక్రాస్ స్పెక్ట్రమ్ ఇష్యూ మీద కనెక్ట్ చేస్తారు. ఫార్మర్స్ అందరివి సిమిలర్ ఇష్యూస్. ల్యాండ్‌లెస్ లేబర్ అందరిది ఒక ఇష్యూస్. వర్కింగ్ క్లాస్ ఇష్యూస్ ఒకటి. విమెన్ ఇష్యూస్ ఒకటి. అట్లా అక్రాస్ స్పెక్ట్రమ్ కనెక్ట్ చేయగలిగారు. బట్ వాళ్ళది కూడా పొలిటికల్ పవర్ తగ్గిపోతోంది. సో, ఉద్యమాలు గూడా ఇదివరకున్నంత స్ట్రాంగ్‌గా లేవు కదా! ఇప్పుడు ఉద్యమాలు లేవు. సో, ఇదివరకేంటంటే ఒక ఉద్యమం జరిగితే అసలు భయమేసేది పొలిటికల్ లీడర్స్‌కి. హ్మ్. ఇప్పుడు ఆ పాలిటిక్స్ రావాలి. మళ్ళీ ఉద్యమాలు రావాలి. ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. ఉద్యమాలంటే మేమేదో వచ్చేసి గన్నులు పట్టుకుని ఆ ఉద్యమం కాదు. ఇష్యూ గురించి మాట్లాడే ఉద్యమాలు రావాలి. ఓకే. సటిల్‌గా. సటిల్ అని కాదు వోకల్‌గా. సటిల్ ఎందుకు? అదే వోకలే వోకల్ అంటున్నాను నేను. వోకల్ వోకల్‌గా. ఫైట్ చేయాలి గదా! రైట్స్ గురించి. సో, ఇప్పుడు నా నైట్ టైమ్ మొబిలిటీ ఇన్ హైదరాబాద్ అండ్ సేఫ్టీ ఫర్ దట్ ఈస్ మై రైట్. సో, ఇప్పుడు హెచ్‌సీయూ అనేది చాలా పాపులర్ ఏరియా. హెచ్‌సీయూ ముందర మస్జిద్ బండా దగ్గర ఒక ఐటీ ఎంప్లాయీ మిడ్‌నైట్ చెన్నై నుండి రిటర్న్ అవుతుంటే ఆమెని మాలెస్ట్ చేశారు ఆటో డ్రైవర్. ఎప్పుడిది? 3, 4 మంత్స్ బ్యాక్ జరిగింది. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ఒక అమ్మాయిని చేయబోతే ఆ అమ్మాయి ట్రైన్‌లో నుండి దూకేసింది. ఇంకా ఎక్కడుంది సేఫ్టీ చెప్పండి? ఇవి మనం 1, 2 ఇష్యూసే అనొచ్చు. అసలు రిపోర్ట్ అవ్వనివి ఎన్నో ఉంటాయి. మరి అట్లాంటివి ఇవి చూస్తే భయమేయదా? అసలు చూస్తే కూడా అక్కర్లే. ఇప్పుడు నాకు నైట్ నిజంగా భయం వెళ్ళాలంటే భయమేస్తుంది. ఒక పాయింట్ తర్వాత ఐ విల్ ఆస్క్ మై హస్బాండ్ టు కమ్. హ్మ్. ఎందుకసలది? అలాగని అర్ధరాత్రులు ఎళ్ళిపోవాలి అని కాదు. బేసిక్ పబ్లిక్ సేఫ్టీ అండ్ మొబిలిటీ ఉండాలి కదా! అదొక ఇష్యూ అవ్వాలి గదా! దాని గురించి మరి నేను ఫైట్ చేయాలి గదా! అది నేనంటుంది. సో, మీరు ఇప్పటికి ఈ రోజుకి చూస్తున్న మేజర్ ఇష్యూస్ ఏంటి? ఈ వుమెన్ సెంట్రిక్‌గా మాట్లాడితే? నేను నా ఫీమేల్ ఫ్రెండ్స్‌తో జనరల్లీ చాలా మందితో డిబేట్ చేస్తాను ఈ విషయాల్లో. హ్మ్. నేననేదేంటంటే మీకోటి ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తారు అని అడుగుతాను నేను. ఆహా! యూజువల్లీ నువ్వు చెప్పావులే ఇప్పుడు ఈ రెవల్యూషన్ అంతా ఇంట్లోకి తీసుకురాకు అనేస్తారు. అండ్ నెక్స్ట్ పెళ్ళే పరమార్థం ఆ స్ట్రగుల్ ఒకటి చాలా మంది ఫ్రెండ్స్‌లో చూస్తాను నేను. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక టైంకి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. దానికి వీళ్ళు కూడా చాలా ప్రెషర్ అండర్‌గో అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఒక సర్టెన్ లుక్స్ గురించి కష్టపడుతుంటారు. సర్టెన్ వెయిట్ గురించి కష్టపడుతుంటారు. ఇవంతా రిలేటివ్‌లీ రూరల్ విమెన్‌లో ఉండవు. రూరల్ విమెన్ ఫార్ మోర్ ఫార్ మోర్ ఫ్రీ ఉంటారు. ఫ్రీగా ఉంటారు. యాహ్! ట్రూ. వాళ్ళకుండే ఛాలెంజెస్ ఏంటంటే కన్సిస్టెంట్ వర్క్ ఉండదు వాళ్ళకి. అంటే ఆ! బయటికొచ్చి రోజు వర్క్ చేసి ఇంత సంపాదిస్తాం అనే ఆ మొబిలిటీ లేదు అవును. ఇంకా. అంటే కంటిన్యూయస్ వర్క్. ఇప్పుడు నాకు జాబ్ ఉంటే నాకు జాబ్ ఉంది. హ్మ్. బట్ వాళ్ళకలా ఉండదు. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఒక నెల ఉండొచ్చు, నెల తర్వాత ఆ కంటిన్యూయస్ వర్క్ ఒకటి ఉండాలి. వైలెన్స్ నుండి ఫ్రీగుండాలి. ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్. అర్బన్ ఏరియాస్‌లో డొమెస్టిక్ వైలెన్స్ ఎలా ఉందంటే మోర్ సైకలాజికల్‌గా అంటే బోత్ సైడ్స్ నేను వుమెన్ ఫ్రీ, వుమెన్ అంతా పర్ఫెక్ట్, మెన్ ఇష్యూ అనట్లేదు నేను. బట్ రిలేటివ్‌లీ వుమెన్‌కి ఎక్కువ కండిషనింగ్ ఉంటుంది. మేము ఒకలాగా ఉండాలి అని. మెన్‌కి ఏమో ప్రెషర్ ఉంటుంది. ఎకనామిక్ ప్రెషర్. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇంత సంపాదించాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, ఇన్ని లక్షల ఉద్యోగం ఉండాలి, ఫ్లాట్ ఉండాలి. సో, అబ్బాయిల పేరెంట్స్‌కి ఒక ప్రెషరు, అమ్మాయిల పేరెంట్స్‌కి ఒక ప్రెషరు. సో, అర్బన్ ఏరియాస్‌లో కేస్ వేరు. బట్ రూరల్ ఏరియాస్‌లో డొమెస్టిక్ వయలెన్స్ ఫార్ మోర్ సీరియస్. అర్బన్ ఏరియాస్‌లో కూడా కండిషనింగ్ నుండి బాగా వస్తుందన్నమాట. ఇప్పటికి అంటే బాగా చదువుకున్న ఒక డాక్టర్ అమ్మాయి కూడా ఈ డొమెస్టిక్ వయలెన్స్ వల్ల సూసైడ్ చేసుకోవడం నాకు చాలా అబ్నార్మల్‌గా అనిపిస్తుంది. హ్మ్. అండ్ ఇంకా స్పెసిఫిక్ జెండర్ ఇష్యూస్ యంగ్ గర్ల్స్‌లో బాగా తెలుస్తున్నవి. చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నవి ఏంటంటే యూనిసెఫ్ ఇవి. యంగ్ గర్ల్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈ బాడీ ఇమేజ్ ఇష్యూస్, డిప్రెషన్, యంగ్ గర్ల్స్ మోర్ ప్రోన్. ఎందుకంటే ఫ్యామిలీ గూడా ఫస్ట్ నిన్ను చూడగానే ఏమే లావైపోయావు, ఏమే ఇట్లా పీక్కుపోయావు, ఏమే ఇట్లాంటి బట్టలు ఫస్ట్ అమ్మాయి లుక్స్ గురించే జరుగుతుంది జనరల్లీ యాహ్! కాన్వర్జేషన్. యాహ్! అది బాగా మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి లీడ్ చేస్తుందనేది కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో, ఈ ఇష్యూస్ అన్నీ మన మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లోకి రావాలి. హ్మ్. అంటే హౌ డు యూ యాక్చువల్లీ వాయిస్ ఔట్ ఇప్పుడు మీరు వీటన్నిటి గురించి చెప్తున్నారు. ఇండివిడ్యుయల్‌గా ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు అవేర్‌నెస్ రావాలంటే లైక్ అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏమొస్తది ఎవరి లైఫ్‌లో అయినా? అంటే ఇండివిడ్యుయల్ ఆ బర్స్ట్ ఔట్ నుంచే వస్తదా ఇది? యూ థింక్ సో? ఐ థింక్ సో. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ప్రాసెస్ ఒకటి.
హ్మ్. బట్ సోషల్ ఎనేబులర్స్ ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక స్పేస్ అవ్వాలి నా దృష్టిలో. రైట్. ఎడ్యుకేషన్ కొంచెం ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. ఇలాంటి ఇష్యూస్‌ని. హ్మ్. టీచర్స్ డిస్కస్ చేయరు. చేయరు. ఎందుకంటే, అమ్మో! ఈ అమ్మాయికి నేనేమైనా చెప్తే ఇది ఇంటికెళ్ళి చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవేసుకుంటారు అని భయపడతారు. సో, కొన్ని సోషల్ ఇష్యూస్‌ని అంత ఓపెన్‌గా టీచర్స్ డిస్కస్ చేయరు. కొన్ని స్కూల్స్‌లో ఇప్పుడు చేస్తారేమో. బట్ అంత ఓపెన్‌నెస్ ఉండదు. నెక్స్ట్ ఫ్యామిలీ డిస్కస్ చేయాలి. అసలు ఫ్యామిలీ చేయదు. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీలో ఫస్ట్ ఒక పవర్ స్ట్రక్చర్ ఉంటుంది గదా! అది ఫాదర్. బ్రేక్ చేయమని వాళ్ళే చెప్పరు. వాళ్ళెందుకు చెప్తారు? ఫ్యామిలీ చేయాలి. పొలిటికల్ లీడర్స్ చేయాలి. హ్మ్. ఇప్పుడు కొద్దిమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నారు. చాలా రిలేటివ్‌లీ ఓపెన్ ప్రియాంక చతుర్వేది గాని, లేకపోతే కానిమోళి గాని, మహువా మొయిత్రా గాని, ఇట్లా కొద్దిమంది నేషనల్ వుమెన్ లీడర్స్ ఇలాంటి ఇష్యూస్ గురించి చాలా ఓపెన్‌గా, ఇండిపెండెంట్‌గా మాట్లాడగలుగుతున్నారు. సో, అలాంటి పవర్ ఉన్న వాళ్ళు మాట్లాడాలి. మీడియా మేబీ ఐ బిలీవ్ హాస్ ఎ బిగ్ రోల్. బట్ ఆ డిస్కషన్ స్టార్ట్ అవ్వాలనిపిస్తుంది. తెలుగు సినిమాలో కొన్ని కొన్ని అలాంటివి జరుగుతున్నాయి. కానీ లార్జ్‌లీ తెలుగు సినిమా వెరీ స్టీరియోటిపికల్‌గా పోర్ట్రే చేస్తుంది వుమెన్ క్యారెక్టర్స్‌ని. హ్మ్. వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఎయిదర్ ఎంపవర్‌మెంట్ అయితే వీరనారి శిరోమణి అయ్యి కలెక్టర్ అయ్యి అందరిని తాటతీస్తుంది. లేకపోతే ఒక భగ్న ప్రేమికురాలు ఆర్ ఒక భగ్న తల్లి అలా మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉంటాం గానీ మధ్యలో మీనింగ్‌ఫుల్ బ్యాలెన్స్. ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా రేర్‌గా ఉంటాయి. చాలా రేర్. అలా ఎందుకుంటే నేను చెప్పనా? చెప్పండి. ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలుంటాయా? అది ఫీమేలే చూడరు. ఓహ్! అందుకని ఉండవు. అందుకని ఉండవు. యాహ్! ఎందుకు చూడరంటారు? చూడరు అంతే. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ మెన్. వెన్ ఇట్ ఆన్ హుహు. స్క్రీన్ చూస్తే. మీరు జనరల్‌గా చూడండి. నేను స్టీరియోటిపికల్‌గా చెప్పట్లేదు మీకిది. ఆన్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. 'ఎంఎస్ ధోని' సినిమా చూసారా లేదా అని మీరు ఒక 100 మంది అమ్మాయిలని అడిగితే నాకు తెలిసి ఆల్‌మోస్ట్ 80 మంది చూసుంటారు. 'మేరీ కోమ్' చూసారా అని అడిగితే మీకు తెలిసిపోద్ది అక్కడే ఆన్సర్. 10 మంది కూడా చూసుంటారు. సో, ఐ థింక్ థట్ ఈస్ వై ఎందుకంటే ఆ డైనమిక్స్ వేరేలా వుమెన్‌తో వాళ్ళు రిలేట్ అవ్వరు కదా! రిలేట్ అవ్వరు. ఆ బాక్సింగ్ వుమెన్‌తో వాళ్ళు రిలేట్ అవ్వరు. 'శభాష్ మిత్తు' అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే దోస్ కైండ్ ఆఫ్ నాలాంటి క్యారెక్టర్ హైస్. చూపించొచ్చు కదా! అంటే హ్మ్. నాలాగా లివ్ చేసి ఇప్పుడు 'కుబేరా'లో 'రష్మిక' క్యారెక్టర్ ఉంది. హ్మ్. నేను రిలేట్ అవ్వగలను ఆ అమ్మాయితో. హ్మ్. ఆహ్, 'ఆనంద్‌లో' కమలిని క్యారెక్టర్ ఉంది. నేను రిలేట్ అవ్వగలను. హ్మ్. మరి అవి వుమెన్ చూసారుగా. చూసాను. 'గోదావరిలో' కమలినిని ఇష్టపడని అమ్మాయి ఉండదు నాకు తెలిసి. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వర్క్. ఫీల్ గుడ్ అయినా నా నా లైఫ్‌కి క్లోజ్‌గా ఉంది. అవును. అందుకని అవి చూస్తారు. ఇవి రిలేటబిలిటీ. మరీ ఔట్ ఆఫ్ బాక్స్ అసలు అలాంటి వుమెన్‌ని ఎవరు చూడరు రియల్ లైఫ్‌లో. అందుకని సినిమాలో కూడా చూడడానికి ఇష్టం. బట్ ఈ కిక్కింగ్ మెన్‌ని, సూపర్ హైపర్ మెన్‌ని రియల్ టైమ్‌లో కూడా చూస్తూనే ఉంటాం. ధోని నిజంగానే అలానే. యాహ్! కోహ్లీ నిజంగానే అలా ఉన్నాడు. యాహ్! సో, అందుకని ఇట్ ఈస్ పాసిబుల్. హ్మ్. ఈ కంప్లీట్ పాలిటిక్స్‌లో అంటే వాట్ అదర్ ప్రాబ్లమ్స్ డు యూ వాంట్ టు వాయిస్ ఔట్? అంటే నేనిందాక చెప్పినంత పీపుల్స్ పాలిటిక్స్ వైపుకెళ్ళాలి అంటాను నేను. యాహ్! పాలిటిక్స్ అంటే కేవలం ఏదో కొద్ది మంది పని కాదు. యాహ్! ఎమ్మెల్యే, ఎంపీ అవ్వడం కాదు. రైట్. ప్రతి సిటిజను పాలిటిక్స్ చేయాలి. బట్ డిఫరెంట్ పాలిటిక్స్ చేయాలి హ్మ్. అనేదంటాను ఫస్ట్. రెండోదేంటంటే పాలిటిక్స్ అనేది వెరీ హోలీ ఫీల్డ్ అనమాట. చాలా డివైన్ ఫీల్డ్ అది. మీరెందుకు చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. యాహ్! హ్మ్. ఇన్ని కష్టాలు, ఇంతమంది కష్టాలు తీసుకునే శక్తి ఒక మనిషికొచ్చిందంటే, హ్మ్. ఆ మనిషి నిజంగా బుద్ధ అవ్వాలి. యాహ్! యాహ్! సో, పాలిటిక్స్‌లోకి రండి. ప్రతి ఒక్కళ్ళు బుద్ధ అవ్వచ్చు అంటా నేను. యాహ్! నిజంగా మీ సెల్ఫ్ పోతుందసలు. లేయర్స్‌లో కట్ ఆఫ్ అయిపోతుందసలు. సెల్ఫ్, ఈగో అన్నీ పోతాయి. నేను ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అసెంబ్లీ ఇప్పుడు లైవ్ ఏస్తారు గదా! అది చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా హుందాగా ఉండేది వాళ్ళ బిహేవియరు. అది మెల్లమెల్లగా చాలా డిగ్రేడ్ అవుతా వచ్చేస్తుంది. అంటే ఈ డిగ్నిటీ ఆఫ్ పొలిటీషియన్స్ అనేది ఎలా తగ్గిపోతా వస్తుంది? లైక్ ఆర్ దే అంటే తప్పక అలా జేస్తున్నారా? అంటే లేదంటే అలాంటి వాళ్ళెళ్తున్నారు గదా! మనదే గదా తప్పు. అండ్ ఫెయిర్ పీపుల్ ఎనఫ్. గూడా ఈ చెత్తే చూస్తారు గదా! ఇది మెయిన్. మనము అదే చెత్త చూసి ఎంటర్‌టైన్ అవుతాం. వాళ్ళ నుండి అంతే. డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎంటర్‌టైనింగ్. అదే. సో, నేను అదే అడిగాను మిమ్మల్ని. బట్ మనలో బెస్ట్ పీపుల్ వెళ్తే బ్యాడ్ అంతా ఫ్లష్ ఔట్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకంటే ఒక టైమ్‌లో అలా ఉన్నాయి అసెంబ్లీస్. అది అన్‌ఫార్చునేట్. బట్ విత్ గుడ్ బ్యాడ్ గోస్ అవే. మోర్ గుడ్ అంతే. మోర్ యంగ్‌స్టర్స్, మోర్ గుడ్ పీపుల్ కావాలి పాలిటిక్స్‌లో. ఓకే. వన్ లాస్ట్ క్వెషన్ అండి. షూర్. సో, ఐయామ్ వెరీ మచ్ డ్రాన్ టువర్డ్స్ ద కమ్యూనిజం ఫిలాసఫీ. ఓహ్! అంటే యెస్. నేను కూర్చొని దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. బట్ ఐ జస్ట్ వాంట్ ఆ! యూ టు సే ఒక బేసిక్ లెవెల్‌లో లేమ్యాన్‌కి కూడా ఆ! అర్థమయ్యేలాగా ఆ! కమ్యూనిజంని మీరు డిఫైన్ హ్మ్. చేయాలంటే ఎట్లా చేస్తారు? ఆ! హూ ఆర్ దోస్ లీడర్స్ హూ ఆ! యూ వాంట్ టు షౌట్ ఔట్?
నాకు యాక్చువల్లీ జార్జ్ రెడ్డి చాలా జార్జ్ ఇష్టం. బట్ కమ్యూనిజం బేసిక్‌గా ఏంటంటే, అది ఫస్ట్ ఒక ఎకనామిక్ ఫిలాసఫీ. అది హ్మ్. పొలిటికల్ షేప్ తీసుకోవడానికి ప్రయత్నించింది. అవును. పొలిటికల్‌గా ఫెయిల్ అయింది. ఎకనామిక్‌గా కూడా ఫెయిల్ అయిందిలెండి. బట్ ఎకనామిక్‌గా ఏంటంటే, మనకి కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పెన్నులే ఉన్నాయి. ఒక ల్యాండే ఉంది. 10 యాపిల్స్ ఉన్నాయి. మనం ఒక 10 మంది ఉన్నాం. ఎలా పంచుకుంటాము? ఒక్కొక్కటి. జనరల్‌గా క్యాపిటలిజం ఏమంటుందంటే ఒకడు ఒక షాప్ పెడతాడు. మీ అందరికీ వీటన్నిటిని అమ్ముతాడు. దాని నుండి వచ్చే బెనిఫిట్ అతను తీసుకుంటాడు అంటుంది క్యాపిటలిజం. యాహ్! బట్ కమ్యూనిజం ఏమంటుందంటే ఒకడు బెనిఫిట్ అయితే ఎట్లాగా? ఉన్న 10 మంది ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి. ఆ ఒక్కడిని నేను పక్కన పెట్టి ఒక ప్రభుత్వానికి పవర్ ఇస్తాను. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనిషికి ఒక యాపిల్, మనిషికి ఒక పెన్ను. అందరూ ఆ భూమి మీద ఉండేలాగా ఇల్లు కడతాను అంటుందన్నమాట. సో, ఇది పొలిటికల్ స్ట్రక్చర్. సో, ఉన్న ప్రాబ్లమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్. యాహ్! ఈ రిసోర్స్‌ని ఎలా పంచుకుంటామని. దానికి ఒక పొలిటికల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసింది కమ్యూనిజం. హ్మ్. సో, అలా రావాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. మరి ప్రజా చైతన్యం రాకపోతే ఏం చేస్తాం? మేము ఉద్యమం తీసుకొచ్చైనా సరే ప్రజా చైతన్యం అవును. పవర్‌ని మా కంట్రోల్‌లోకి తెచ్చుకొని, పవర్ ఎందుకు మళ్ళీ? మీకు మేమివ్వడానికే. మేమేమి స్వార్థం కాదు. అందుకే మీరు చూస్తే కమ్యూనిస్టులు గుడ్ పీపుల్. కానీ వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే, ఎయిదర్ మేము ఉద్యమం చేసైనా సాధిస్తాము, లేదు మా పార్టీ సిద్ధాంతాలతో అయినా పోరాడి సాధిస్తాము. దే బీన్ కార్నర్డ్ అండి పొలిటికల్లీ. డూ యూ కార్నర్డ్ థింక్ కాదు. ఫండమెంటల్‌గా కమ్యూనిజంకి ఆల్టర్‌నేటివ్ ఏంటంటే, మనిషి బై నేచర్ షేర్ చేయడు. మా పాపాయి ఉంది. చాలా చిన్నదది. యాహ్! దానికి 3 కార్స్ ఉన్నాయి ఇంట్లో. హ్మ్. నువ్వు ఒక కారు వేరే వాడికి ఇవ్వే అంటే బై నేచర్ అది ఇవ్వదు. హ్మ్. 3 కావాలంటది. యాహ్! బై నేచర్ మ్యాన్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. యాహ్! కమ్యూనిజం అది అర్థం చేసుకోవాల. మన సైకాలజీకి వ్యతిరేకంగా ఒక సిస్టమ్ ప్రపోజ్ చేసింది. సో, క్యాపిటలిజం ఏంటంటే సైకలాజికల్‌గా సైకలాజికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంది. ఓకే. యాహ్! నువ్వు నువ్వు సంపాదించడానికే నువ్వు ఇష్టపడతావు. నువ్వు సంపాదించి 10 మందికి ఇచ్చేయమంటే ఇష్టపడడు. యాహ్! సో, నువ్వు సంపాదించాలంటే ఏం చేయాలో నీకు క్యాపిటలిజం హెల్ప్ చేసింది. హ్మ్. ఇన్ ద ప్రాసెస్ 10 మందికి ఇవ్వడానికి ప్రభుత్వాలను తీసుకొచ్చింది. హ్మ్. సో, అందుకనే డెమోక్రటిక్ సోషలిజం అంటారు. యాహ్! సో, ప్రతి వాళ్ళు సంపాదించాలి. అట్ ది సేమ్ టైమ్ షేర్ చేయాలి. హ్మ్. సో, మన కాన్స్టిట్యూషన్‌లో ఉంది అదండి. సో, డెమోక్రటిక్ సోషలిజం. వీళ్ళు చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఫార్మ్ అయింది. బట్ హ్మ్. చైనా ఈస్ ఎ వెరీ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్. యాహ్! అక్కడ జరుగుతున్నంత బిజినెస్ ఎక్కడ జరగట్ల ప్రపంచంలో. అమేజింగ్ అనిపిస్తుంది నాకు. దో ఇట్ ఈస్ టెక్నికల్లీ కమ్యూనిస్ట్, దేర్ ఇస్ నో కమ్యూనిజం లెఫ్ట్ ఇన్ చైనా. యాహ్! రష్యా ఇట్స్ ఆల్సో సూడో కమ్యూనిస్ట్. మాసివ్ వెల్త్ ఉన్న ఇండివిడ్యువల్స్ ఉంటారు రష్యాలో. ఆలిగార్క్స్ అంటారు వాళ్ళు. రష్యన్ ఆలిగార్క్స్. దే హ్మ్. కంట్రోల్ ఆయిల్, గ్యాస్. హ్మ్. సో, ఐ డోంట్ నో. దేర్ ఇస్ నో కమ్యూనిజం లెఫ్ట్ ఇన్ వరల్డ్. బట్ సోషలిజం ప్రిన్సిపల్స్ మనల్ని ఇన్‌స్పైర్ చేయాలి. అదేంటంటే మనం తింటూనే పక్క వాళ్ళకివ్వటం. యాహ్! పక్కా అనే కన్సర్న్ ఉండటం. నేను ఇందాక అన్నాను చూడండి. ఆ 10 సెకండ్స్ పాలిటిక్స్ ఏంటంటే అది సోషలిజం అవ్వచ్చు. వి కెన్ ఆల్ బి గుడ్ ఇండివిడ్యువల్స్ విత్ సోషలిజం. బట్ అట్ ఎ కలెక్టివ్ లెవెల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. రైట్. దట్స్ ఎ నైస్ స్టేట్మెంట్ టు క్లోజ్. యాహ్! థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. అండి. థాంక్ యూ సో మచ్ థాంక్ ఫర్ యూ. దట్. థాంక్స్ ఎ లాట్. యాహ్!